Good morning, sir. Good morning, all of you. Good morning. Welcome, sir, all of you. Morning, Instead good of morning. welcome. Good morning, sir. Good morning, sir. Yes, sir. Welcome everybody. సూపర్ సార్ పొద్దున్న ఒకటి మెసేజ్ పెట్టారు కదా సూపర్ సార్. యా అంటే జరుగుతాయి, అన్ని జరుగుతాయి కానీ కాకపోతే కొద్దిగా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఆ ఒక్క మెసేజ్ మూలన అందరికి కూడా పేషెన్స్ గా ఉంటారు సార్. ఎందుకంటే సార్ వస్తుంది అన్నారు అని చూస్తూ ఉంటారు కదా. అందుకే మరి ఎందుకంటే నోట్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే మనము 5 days ఇచ్చాం కదా. సో 5 days అంటే మరి ఇంకొక రోజు 2 రోజులు అయితే 5 days అయిపోతుంది మరి. అందుకని చెప్పేసి సో మరి కరెక్ట్ సార్. అది ఎందుకంటే మీరు అది ఒక నోటిఫికేషన్ కింద లెక్క మాకైతే. మీరు ఇచ్చిన అప్డేట్ అయితే మాకు ఒక నోటిఫికేషన్. అట్లేం లేదు కొంచెం అడ్జస్ట్ కూడా అవుతుంది, దానికి ఏం లేదు. కాకపోతే మొత్తం జరిగిపోతాయి అన్ని మనకు జరుగుతాయి. కాకపోతే కొంచెం ఇక మనం ఫోకస్ చేయాల్సింది మొత్తం దాని మీద ఫోకస్ చేసుకోవాలి. అవును సార్. ఫిబ్రవరి మంత్ లాస్ట్ కల్లా కూడా ఏదైనా కానీ ఒక మంచి ఇప్పుడు విడ్రాల్ అన్ని ఓకే అయ్యి ఎంత స్మూత్ గా నడుస్తుంది అని అనుకుంటున్నాను. ఎస్ అంత బాగుంటుంది. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, బీ హ్యాపీ. అక్కడ కూడా ఎక్సలెంట్ గా మెన్షన్ చేశారు సార్. ఎందుకంటే మీరు కమ్యూనిటీని తీసుకురావడమే కాదు, ఏ కమ్యూనిటీ వచ్చినా కానీ మినిమం $10 తో అయినా సరే పీవీసీ మెట్ అనేది మీరు బై చేయాలి అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. దీనివల్ల ఏమవుతుంటే యూటిలిటీ అవుతుంది కదా, యూటిలిటీ అవుతుంది, మనకి కమ్యూనిటీ కూడా షో చేస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు బయట అంటే పీవీసీ మెటా ఉన్న వాళ్ళే కాకుండా బయట ఉన్న వాళ్ళు కూడా ఇలాగా బై పెట్టుకోవడం వలన కమ్యూనిటీ అనేది షో చేస్తుంది. ఖచ్చితంగా. సో ఏది ఏమైనా ఎంత మంచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం పేషెన్స్ ఇంపార్టెంట్. సో కంపల్సరీ సార్ పేషెన్స్. అది కాక కొంతమంది కనిపించచ్చు ఇంకా లేట్ అవుతుందని. అవుతుంది సార్, మరి ఏద్దాం ఇక మరి అన్ని మనకు అంత ఫాస్ట్ గా కావాలంటే జరగవు. అందుకే ఆ మధ్యన చెప్పడం జరిగింది, మనకు కొంచెం చాలా ఉన్నాయి అలా అన్నిటిని మనం చెప్పాం కానీ అట్లా అనమాట. సో మీరు అందరు కొంతమందికి మనం ఇంటి ఇవ్వడం జరిగింది. మేము చేసుకుంటున్నాం మరి ఏద్దాం మరి, ఎందుకంటే ఇప్పుడు పైసలు కావాలా అన్న ఉద్దేశంతో చేసుకుంటున్నాం. అట్లా అంటే ఆగడం మంచిదే, మనకు డబ్బులు ఉంటే మంచిదే. ఇదే మనకు అన్నిటికంటే గొప్ప. బట్ కొంతమంది ఉంటుంది కదా సార్, ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో నాకు కొంచెం మనీ అవసరము అనే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ గురించి చెప్పాం షార్ట్ కట్ లో. ఇక్కడ ఎప్పుడు కానీ మీకు తెలుసు నేను పేరు దిగానని. ఇట్లా అంతే మరి. మేము చేసుకుంటున్నామని చెప్పినప్పుడు మీరు కూడా అలా అలర్ట్ అవ్వాలి. దాని అర్థం అలర్ట్ అనమాట. మీరు చేయండి అని చెప్పడానికి కుదరదు, ఎందుకంటే అది మనీతో కూడుకున్న పని. మనము ఎవరం గ్యారంటీ కాదు కదా మనం. సో అలాంటప్పుడు ఇది చేసుకోండి, ఇది చేయండి, ఒక పేరు చెప్పి అది చేయండి ఇలా చెప్తాం. రేపొద్దున మనం చెప్తాం డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి, రాకపోతే ఎవరి జిమ్మదారి. అందుకని చెప్పేసి మనం చెప్పరాదు. అందుకని చెప్పేసి అంటుంటాం కదా అప్పుడైనా, ఎవరి మనీ వాళ్ళది అని ఇంట్రెస్ట్ అది చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎనీవే నో ప్రాబ్లం, మంచిదే. ఇంకా ఇన్ని రోజులు ఆగినాం, ఇంకేమో సార్. అదే ఎన్ని రోజులు ఆగినా కూడా మెయిన్ ఏంటంటే లైవ్ లో ఉండడం ముఖ్యం. లైవ్ లో కంపల్సరీ సార్, లైవ్ లో ఉండాలి ఖచ్చితంగా. బట్ వితౌట్ లైవ్ లో ఎప్పటికీ మనం అనుకున్న అమౌంట్ కి మనం రీచ్ అవ్వం. ఓన్లీ పీవీసీ కాదు సార్, మన గ్రూప్ లో ఉన్న మెంబర్స్ చాలా మంది అయితే పర్సనల్ గా కూడా మెసేజ్ చేస్తున్నారు సార్. టెలిగ్రామ్ లోనే మెసేజ్ చేస్తున్నారు పర్సనల్ గా. ఎలా అంటే సార్ మనకి మినిమం $1 కి ఎప్పటికి రీచ్ అవుతుంది సార్, టైం చెప్పండి సార్ అని నాకు మెసేజ్ చేస్తున్నారు సార్. అది మినిమం $1 కి ఎప్పుడు రీచ్ అవుద్ది అనేది టైం అయితే ఎవరు చెప్పలేరు సార్. కంపల్సరీ అది వెయిట్ చేయాలి పేషెన్సీతో అని చెప్పేసి నేను సమాధానించాను సార్. అది మనం అలా చెప్పరాదు. బట్
ఎందుకు ఆ $1 ఎందుకు ఓకే అవ్వాలి అంటే మనకు డబ్బు కావాలంటే డబ్బులు డబ్బు ఇన్ని కావాలి. బిట్వీన్ సంపాదించుకోవాలి తప్ప అది ఒకటికి అవ్వాలి. ఒక రోజు అవుతుంది అనుకోకుండా అనుకో, ఆ రోజు నువ్వు లైవ్ లో లేవు, నువ్వు చూడలేవు, ఏం లాభం? ఉమ్, సో నేను అంటే అది ఎట్లుంటా, ఇది క్రిప్టో జగత్తులో ఇప్పుడు చూడు, ఇప్పుడు మన ఏమంటారు, క్రిప్టో జగత్తులో ఎట్లుంటది అంటే అది మెల్లగా మళ్ళీ పోతుంది తగ్గుతుంది పెరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ టైప్ జరుగుతుంటారు అనమాట. అవును సార్. ఉమ్, సో వాళ్ళకి ఒకటే, వీళ్ళందరూ ఏం చేయాలి అంటే లైవ్ లోకి రండి, ప్రతి ఒక్కరు లైవ్ లోకి రండి, లైవ్ లో ఉండండి. వస్తుంది పోతుంది, కిందికి వస్తుంది మీదికి వస్తుంది, మీదికి వస్తుంది కిందికి వస్తుంది, ఇదే విధంగా ఉంటుంది. అలా నిలబడి ఇప్పుడు సపోజ్ మీరు కొంతమంది ఎవరైనా పర్టికులర్ గా మిమ్మల్ని నన్ను ఒక 4-5 అడిగారు అనుకోండి. సో అనుకోకుండా ఒక రోజు అయినప్పుడు వాళ్ళు చూడలేదు. అంటే ఒక 4 అడిగితే 2 చూడలేరు, ముగ్గురు చూడలేరు, 2 చూశారు. సో ఇద్దరికి బెనిఫిట్, ముగ్గురికి బెనిఫిట్ జరగదు. మరి వాళ్ళు అవును దాని సార్. గురించి ఎదురు చూడటం ఎన్నో రోజులు అవుతుంది. సో అలా కుదరదు అనమాట. అలా మనీ ఎర్న్ చేయడం కుదరదు. సో ఎందుకు మనం ఆన్ లైవ్ లో ఉండమంటాం అంటే కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో మనం ఈరోజు మన పార్ట్నర్స్ వచ్చిన తర్వాత మనం ఇంకా కొంచెం సెక్యూరిటీ గురించి మాట్లాడుకుని, సో మళ్ళీ ఎస్ సార్. ఈరోజు మనము కొంతవరకు మన పివిసి కానీ లేకపోతే వేరే వేరే టోకెన్స్ కూడా ఎలా ఉన్నాయి అది కూడా కొంతవరకు మనం సార్ మళ్ళొకసారి మన చెప్పు. లీడర్స్ అందరూ వీళ్ళందరూ అనుకునేది ఏంటంటే సార్, అంటే $1 రీచ్ అవుతే కనుక ఇంకా $1 కానీ ఇంకా పెరుగుతూ వెళ్తుంది కదా అని అలా గెస్సింగ్ చేస్తున్నారు. మీరు సార్ ఆల్రెడీ ఒకసారి చెప్పారు సార్. మీరు ఒకసారి చెప్పారు సార్. ఎలా అంటే ఏదైనా సరే ఒకవేళ ఒకే క్యాండిల్ లో పెరిగి కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు మీరు. అంటే ఒకే నేను అదే క్యాండిల్ లో చెప్తున్నా. $1 వెళ్ళిపోవచ్చు సార్. తర్వాత మనం మనం పడుకొని లేచి మళ్ళీ ఒకవేళ రేపు కానీ లేకపోతే 2 days తర్వాత చూసేటప్పటికి ప్రైజ్ అనేది ఒకవేళ తగ్గి ఉండొచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అరే పెరిగింది కానీ మనం చూడలేదు చేయలేదని ఉంటాం కదా సార్. అదే లైవ్ లో ఉంటే ఎలా ఉంటుంది సార్, ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటాం కాబట్టి లైవ్ లో అంటే అనేది మనం. లైవ్ లో ఉండమని చెప్పే ఎందుకు అంటే ఎస్ సార్. అది పోవాలా నాకు పైసలు రావాలా అని చూస్తే కుదరదు. ఇక్కడ లైవ్ లో ఉండండి. దానికంటే బెటర్ గా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, రోజు చూపించేది ఎర్లీ బర్డ్ ఆఫర్ లో చేసుకుని పెట్టుకుంటే ఈ ఈ ఈ బాధ మొత్తం ఉండదు అనమాట. నేను లైవ్ లో ఉండాలా, లైవ్ లో ఉండకూడదు అన్న బాధ అనేది ఉండదు. ఏది ఎర్లీ బర్డ్ లో చేసుకున్నా లేకపోతే టోకెన్ ఫార్మింగ్, ఈ రెండూను చేసుకుంటే, సారీ టోకెన్ ఫార్మింగ్ కాదు, టోకెన్ ఫార్మింగ్, ఎర్లీ బర్డ్ టోకెన్ స్టేకింగ్, ఇవి రెండు నువ్వు ఒక బ్యాలెన్స్డ్ గా చేసుకుంటే నీకు ఆ బాధ అవసరం లేదు. అది ఎప్పుడు పెరుగుతుంది అనే బాధ, ఆలోచన విధానం అవసరం లేదు. బాధ అని కాదు, ఆలోచన అవసరం లేదు. సో అలాంటి అంటే ఎక్కువ శాతం మనం మనీ అనేది ఎర్న్ అవ్వాలి అంటే ఇలాంటి వాళ్ళకి, అంటే మన లీడర్స్ కి చెప్పేది నేను ఒకటే చెప్తాను. కొంతవరకు మీరు అలా చూడండి. ఒక విషయం చెప్తాను. మనం అనుకోవద్దు దగ్గర 6-7 నెలలు 8 నెలలు అవుతుంది ఇది పెరిగిపోద్ది అని. ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఒక 8 నెలల ముందు ఒక వ్యక్తి 20,000 30,000 50,000 పీవీస్ మీట ఉంచుకున్నాడే అనుకోండి. తన సంగతి మీరు చెప్పండి. అంటే తను లాస్ అవ్వలేడు, లాభపడలేడు. బట్ ఇక్కడ లోపల పెట్టుకున్న వ్యక్తి సంగతి ఏంటి అంటే, లోపల అంటే ఏంటి, ఎర్లీ బర్డ్కో దాన్ని లేకపోతే స్టేకింగ్ యూటిలైజ్ చేసుకునే వ్యక్తి సంగతి ఏంటి, అతను లాభపడ్డా లేదా? లాభపడ్డాడంటే తీసుకొని యూటిలైజ్ చేసుకోలేకపోవచ్చు, బట్ తన కంపౌండింగ్ జరుగుతుందా లేదా? సార్ సార్ కాంపౌండింగ్ అనేది జరుగుతూ ఉంటది. అది ఆల్రెడీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది కూడా అక్కడ పెరుగుతూ ఉంటది కదా సార్. జరుగుతూ ఉంటుంది. సో అక్కడ Yes, sir. అందుకే ఇక చెప్పేది, మనము అనుకున్న మాట వాస్తవం. మనం ఇప్పటికి కూడా అనుకుంటున్నాము అచ్చ నెలనో లేకపోతే ఇంకో 2 రోజుల తర్వాత ఇంకో 3 రోజుల తర్వాతనో మెటా వాల్యూ పెరగచ్చు. ఇలా ఊహల్లో మనం ఎన్ని రోజులు బతుకుతాం? సో బెటర్ యూ కెన్ యూజ్ ఇట్. మనము అందులో లేకపోతే పని చేయాలి. 1 lakh పీస్ మీద పెట్టుకున్న వాళ్ళు 25-50,000 50% లోపల పెట్టుకోండి, 50% బయట పెట్టుకోండి. అట్లా. సో ఈ విధంగా ఉంటుంది బెటర్. ఇప్పుడు నాకు ఓవరాల్ గా నాకు ఆలోచన ఏమొచ్చింది అంటే, మనము కూడా అంటే నేను కూడా కొన్ని బయట పెట్టిన వాడిని ఎందుకో ఇంకా మరి కొంచెం లేట్ అవుతుంది కావచ్చు అని మన ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం పర్సనల్ గా. లేట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి మనం కూడా లోపల పెట్టాం. గుర్తుందా సార్ మీకు? అది మన ఇద్దరే మాట్లాడుకున్నాం. ఏమని అంటే,
ఒకవేళ వీళ్ళందరినీ లోన పెట్టి ఉంది అది లోన డిస్కషన్ పెట్టి చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ చేసాం. మనం చేసేస్తాం. ఎందుకంటే మనం బయట పెట్టుకుందాం అనుకున్న మాట వాస్తవమే. సో ఎప్పుడైతే యూటర్న్ మనం మన సిస్టమ్ తీసుకుందో అప్పుడు మనం కూడా యూటర్న్ తీసుకోవాలి. మళ్ళీ మనం అందరూ లోపల పెట్టేసాం, నడుస్తుంది, ఓకే, పెరిగని మళ్ళీ ఇప్పుడు తగినప్పుడు తీసుకుందాం. మొన్న కొన్ని మొన్న కూడా మొన్నటికి మొన్న ఏది మన 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం కొంచెం ఇంక్రీజ్ అయింది కదా సార్. సో నేను అన్ని అమ్మేసుకోమని చెప్పలేదు నేను, ఎందుకంటే చెప్పకూడదు అట్లా అన్ని అమ్మేసుకోండి అని చెప్పకూడదు. ఇప్పుడు ఏమైంది, ఆ రోజున 3 రోజులు చెప్పాను సార్, మీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అనే మాట వాడాను. 3 రోజులు మీరు ఆ డేట్లు గుర్తుంటే కనుక యూట్యూబ్ వినండి, మీరు మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ఎవరు కూడా అంత పక్కగా చెప్పరు సార్, ఇది మళ్ళా కొంచెం తగ్గుతుంది అప్పుడు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇప్పుడు అమ్మేసేయండి అని ఇట్లా ఎవరు చెప్పరు. అట్లా జరగకపోతే సో నేను కొంతమంది మన మాట విని లాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అరే వీళ్ళే చెప్పారు, వీళ్ళు ఇట్లా మీటింగ్ యూనిట్లోనే ఇట్లా అయింది అంటారు. అందుకని చెప్పేసి యూ కెన్ అండర్స్టాండ్, మీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పాను నేను. 3 రోజులు మీరు వినండి సార్, నేను ఖచ్చితంగా చెప్పాను. ఇది కొంచెం 0.13 అయినప్పుడు, ఎందుకంటే సార్ నేను డైరెక్ట్ మన సురేష్ సార్ మనం డైరెక్ట్ చెప్పరాదు సార్. ఎందుకంటే మీరు అమ్ముకోండి, మీరు ఇప్పుడు అమ్మేసేయండి, మళ్ళీ రేపు పొద్దున కొంచెం తగ్గుతుంది కొనుక్కోండి అని అట్లా చెప్పరాదు సార్. మనం ఏమంటారు సార్, అట్లా మనం చెప్పడం తప్పు కదా సార్. అది ఓన్ చాయిస్ సార్, ఓన్ చాయిస్. అది ఓన్ చాయిస్. మీరు ఇప్పుడు అమ్మేసేయండి అని అట్లా చెప్పకూడదు. 24 hours ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు అది ఓన్ చాయిస్ సార్, ఎప్పుడు ఏంటన్నట్టు అట్లా అన్నమాట అది. సో అందుకే నేను ఏమన్నాను అంటే షార్ట్ కట్ లో మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నేను కూడా ప్రాఫిట్ బుక్ చేశాను, నేను వెంకటేశ్వర్తో షేర్ చేసుకున్నాను, అడగండి, నేను గిన్ని వేల పీవీసీ మెటల్ తీసేస్తాను చెప్పాను. పర్సనల్ గా చెప్పాను, నేను గ్రూపులో చెప్పలే అతనికి. వెంకటేశ్వర మీకు చెప్పాను కదా, నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ మాట లేదా, కొన్ని వేల పీవీసీ మెటల్ తీసానని. కొన్ని పీవీసీ మెటల్ ఆ టైంలో నేను యూజ్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే మళ్ళీ దాన్ని పీవీసీ చేశాను. దానివల్ల పీవీసీ మెటల్ కలిసి వచ్చింది. సో నేనేమన్నాను మీ అందరికంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి అన్నాను. అంటే దీనిలో అర్థం ఏంటంటే సార్, ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటుందంటే, మీరు సైలెన్స్ గా ఉండే వాళ్ళకి అంటే అట్లీస్ట్ మనం పెట్టిన అమౌంట్ మనం బయటకు తీసుకుంటే అందులో ఉన్న అమౌంట్ అది పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, అలా మీరు దాన్ని ఇటు నుంచి అటు చేసుకుంటూ చేయాలండి. ఇక్కడ 2-3 సార్లు ఉన్నతో నేను పేరు చెప్పను, మీరేం భయపడదు సార్. నాకే వాళ్ళు యూఎస్డిటీలో 200-300 చేసుకొని, అంటే కింది మీద అంటే తగ్గున్నప్పుడు పైకి అది అమ్మేయడం, మళ్ళీ తీసుకోవడం, ఆ విధంగా 320 యూఎస్డిటీలు నాకే అమ్మారు సార్ వాళ్ళు. నేను పేరు చెప్పాలి ఇక్కడ, 320 యూఎస్డిటీలు నాకు అమ్మినారా ఆ 3 రోజుల్లో 4 రోజుల్లో. సురేష్ సార్ వింటున్నారా మీరు? ఎస్, నాకే అంటే నాకు అప్పుడు యూఎస్డిటీ అవసరం ఉండే, సో ఆ టైంలో నా యూఎస్డిటీ కూడా లేదు. సో వాళ్ళు నాకే సేల్ చేశారు. ఒక వ్యక్తి ఏమో 120 కూడా సేల్ చేశాడు, ఒక వ్యక్తి 96 సేల్ చేశారు నాకు. అంటే యూఎస్డిటీ అమ్మారు, నాకు సేల్ చేశారు. అది ఎక్కడంటే వాళ్ళు డైరెక్ట్, నేను అడగలేదు, వాళ్ళని ఎందుకు అడుగుతాం సార్, అట్లా మనం అడగకూడదు కదా. కానీ వాళ్ళే సంతోషంగా నాకు చెప్పినారు, వాళ్ళు అలా వాళ్ళ సంతోషంతో చెప్పారు అనమాట, సార్ నాకు ఇది పీవీసీ మెటల్ వచ్చిన లాభం సార్ అని. అదే మొన్న జరిగింది సార్, అందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సార్. మొన్న ఒకసారి అట్లా అనమాట. అంతేగాని మీకు నేను స్పెషల్ గా ఫోన్ చేసి, లేకపోతే నేను ఇప్పుడు మీటింగ్ చాలు చేసాను కదా అని చెప్పేసి, సార్ మీరు ఇప్పుడే ఖచ్చితంగా అన్ని అమ్మేసేయండి అని ఇట్లా నాకు చెప్పడం కుదరదు సార్, చెప్పకూడదు కూడా. తర్వాత ఒకవేళ ఓకే రేపు పొద్దున ఈ రోజు నువ్వు అమ్మేసావు, రేపు పొద్దున తగ్గింది కనుక నీకు పీవీసీ మెటల్ ఎక్కువ వచ్చాయి, కానీ అనుకోకుండా అది మళ్ళీ తెల్లారి నుంచి వెళ్ళి పైకి పాకింది అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు సార్? అవునా, ఏమంటారు సురేష్ సార్? కరెక్టే కదా సార్? మనం అట్లా అందుకని చెప్పేసి మనము డైరెక్ట్ గా మీ యొక్క మెటాలు తీసేసేయండి లేకపోతే అని ఇట్లా చెప్పరాదు. సో మీరే ఆలోచించుకోవాలి. ప్రాఫిట్ బుక్ అంటే ఏంటంటే అట్లీస్ట్ మీ ఒక 25% లేదా 10% తీసేసుకున్నారనుకోండి, కొద్ది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఇట్లా అన్నమాట. సో లీడర్లకు నేను చెప్పవసరం లేదు. జనరల్ గా నేను ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేసుకుని చెప్పేసి 3 రోజులు చెప్పినప్పుడు, యూనిట్ టు టేక్ నాలెడ్జ్, మీరు అందరూ అర్థం చేసుకోవాలి సార్, ఓకేనా? సో అప్పుడు ఏమవుతారంటే మీకు ఈ విధమైన సైలెన్స్ ఉండదు. సైలెన్స్ ఎందుకుంటే సార్, ఎప్పుడైతే
మనం మీటింగ్ ఏదో అటెండ్ అవ్వాలన్న ఆలోచనతో అవుతున్నాం. అలా అవ్వకూడదు. మీటింగ్ ఎలా అవ్వాలంటే కుచ్తో హై, అంటే మనకి ఏదో కొంతవరకు నాలెడ్జ్ దొరుకుతుంది, లేకపోతే అప్డేట్ దొరుకుతుంది అన్న ఆలోచనతో మనం మీటింగ్ రావాలి. సో అప్పుడు ఏమంటే మన మనసు కూడా ఏమంటాం కదా, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని. అట్లా ఆ విధంగా ఉండాలన్నమాట. మరొక ఏం పర్లేదు సార్, ఇప్పుడు మీకు మంచి ఛాన్స్ ఉంది. ప్రైజ్ ఇప్పటికి కూడా మంచి, నన్ను అడిగితే మీరు ఏమన్నానండి, లోపల తిట్టుకుంటారు, తిట్టుకోండి పర్లేదు. మంచి ఛాన్స్ సార్ ఇది, ఆపర్చునిటీ. మనకు ఇంకా కొన్ని రోజులు కూడా ఈ ఆపర్చునిటీ ఉంది. నిజంగా దాటిపోతుంది సార్, మన చేయి దాటిపోతుంది. ఇది ఇప్పుడు కూడా చెప్తున్న పాట నేను, మన చేయి దాటి ఖచ్చితంగా పోద్ది. సో నువ్వు ఇప్పటికి కూడా పీవీసీ మీటర్ బై చేసుకోండి. ఓకే, ఒక్కొక్క 2-3 సార్లు ఇక్కడ నాకు పర్సనల్గా ఫోన్ చేసి వాళ్ళని తిట్టరు, కానీ వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలుసు. వాళ్ళు అంటారు నాకు డైరెక్ట్గా, మీరేమో ఎప్పుడు కొంకొని అంటారు తప్ప అమ్మ చెప్పరు అని అంటుంటారు. సార్ అమ్మమ్మని చెప్పడం ఉండదు సార్, ఎందుకంటే అది మీ యొక్క ఆస్తి, అది మీ యొక్క ఆస్తి. సో అందుకని చెప్పేసి అమ్ముకోండి అని చెప్పడం ఉండదు సార్, ఎప్పుడు జరగదు. అట్లా జరగదు అసలు. నోట్లకి మాట రాదు, రాకూడదు కూడా. బై మిస్టేక్ వచ్చినా కూడా దాన్ని మీరు ఫాలో చేయొద్దు. ఒకవేళ ఎప్పుడన్నా అన్ని అమ్మేసుకోవాలని చెప్పినా కూడా దాన్ని ఫాలో చేయొద్దు సార్, ఎందుకంటే 25% మాత్రమే మీకు బుక్ చేసుకోవాలా. ఓకేనా? ఈ 25% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ మిగిలినవి ఉంటాయి కదా సార్, అది మళ్ళీ మీకు పెరుగుతుంది. పెరిగినప్పుడు ఈ 25% తీసారు కదా, అది వస్తుంది, మళ్ళీ ఇంకో 25% ఎక్స్ట్రా కూడా వస్తుంది దాని ప్రైస్ పెరిగినప్పుడు. మళ్ళీ అట్లా చేయాలి. సో ఆ విధంగా మీరు 25% మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీ మెయిన్ ముద్ద బయటకు వచ్చేస్తుంది, ఇంకా లోపల మీ అసెట్ ఉంటుంది. అట్లా మెయిన్ ముద్ద అంటే ఏంటి సార్, నేను అప్పుడప్పుడు అనుకుంటాం కదా సార్, నేను 1 lakh పెట్టాను, 50 పెట్టాను, 50,000 పెట్టాను. ఎబో 2 to 3 lakh పెట్టిన వాళ్ళకు ఇది నేను చెప్పే విషయాలు అవసరం లేదు సార్. వాళ్ళకి ఎబో 2, 3, 5, 10, 20, 50 lakh, 1 crore పెట్టిన వాళ్ళకి ఇప్పుడు నా మాటలు అవసరం లేదు సార్. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, వాళ్ళంతా అమౌంట్ పెట్టారు అంటే అలర్ట్గా ఉంటారు. ఇక్కడ అలర్ట్ ఎవరు ఉండాలంటే నా అటువంటి మీలాంటి సార్, తక్కువ బిలో యావరేజ్ వాళ్ళమ్మా. అంటే తప్పు పట్టుకోదు సార్, నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే మనం ఎందుకంటే నన్ను కూడా అందులో కలుపుకున్నాను అనమాట. అలా తక్కువతో పెట్టుకొని మనం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నాం కదా, అలాంటి వాళ్ళ గురించి ఇలాంటి ప్లాన్స్ వేసుకోవాలి అంతే. సో లేకపోతే అదే ఎప్పుడు పెరగాల అంటే మాత్రం సో మనం అక్కడనే ఉంటాం సార్, మనం మాత్రం ముందుకెళ్ళాం. ఇట్స్ ట్రూ, రియల్లీ మనం ముందుకు వెళ్ళలేం. అట్లా మనం అదే పెరగాలి, దాన్ని నేను తీసుకోవాలి అంటే కుదరదు. ఈ విధంగానే మన యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళా ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు కూడా ప్రైస్ చాలా తక్కువగా ఉంది, ఇంతకంటే తక్కువ అయితే నేను అనుకోను. బట్ ఎస్ 1 minute శేఖర్ సార్. ఎస్, వెల్కమ్ సార్, వెల్కమ్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ లీడర్స్, గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఇప్పుడు సార్ ఫస్ట్ బిగినింగ్ లో మన కోట సార్ రాజేష్ సార్ చెప్పినట్లుగా డిలే అవుతుంది అనేది నాకు వచ్చిన ఆలోచన. డిలే అనేది జరగాలి సార్, జరిగితేనే మనకి మనం సిస్టమ్ ఏదైతే చేయాలనుకున్నదో అది చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ డిలే అవడమే మన మంచికే జరుగుతుంది సార్ డిలే. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా క్రిప్టో లాంచ్ చేయాలంటే PV నుంచి పీవీసీ మెటకు రావాలని జస్ట్ అల్గారిథం రూపం చేసుకొని సాఫ్ట్వేర్ చేసేసుకొని దిస్ ఇస్ నా పీవీసీ మెటా క్రిప్టో టోకెన్ అనేసి లాంచ్ చేసేయచ్చు. జనరల్ గా బయట క్రిప్టో లాంచ్ ఎలా జరుగుతాయి, ఒక అల్గారిథం, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్, కొద్దిపాటి కమ్యూనిటీ చేసి రెడీ చేసి వైట్ పేపర్ రెడీ చేసి లాంచ్ చేసేస్తారు. దిస్ ఇస్ క్రిప్టో, దిస్ ఇస్ మై క్రిప్టో. సో ఫర్ ఎగ్జాంపుల్ సోలానా, సంథింగ్ బిట్ కాయిన్ లేకపోతే అనుకోండి. కానీ పీవీసీ మెటా దీనికన్నా బాగా మనం ఎన్ని సంవత్సరాలుగా మనం ఏం గమనించాం, 2.5-3 సంవత్సరాలుగా పీవీసీ మెటా ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది సార్. మనం అదర్ గతంలో ఉన్నటువంటి ఆల్రెడీ లాంచ్ అయిన క్రిప్టోలో లేని సబ్జెక్ట్ ఇందులో ఉంది, లేని ఇన్కమ్ సోర్సెస్ ఇందులో ఉంది. మీరు అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ. పీవీసీ మెటోలో అదర్ క్రిప్టోలో లేనటువంటి ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి, అదర్ క్రిప్టోలో లేనటువంటి ఇతరత్ర మార్గాలు ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే, వేరే క్రిప్టో ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే కాయిన్ ట్రేడింగ్, సేల్స్, బై అండ్ సేల్స్, మార్కెట్ క్యాప్, సర్క్యులేషన్ సప్లై ఎంత ఉంది, ఇవి ఉంటాయి.
పీవీసీ మెటాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి ఆప్షన్స్ పీవీసీ మెటా ఆల్రెడీ ఇంక్లూడ్ చేసింది. దట్టు అంతేకాకుండా మార్కెట్ సైకాలజీ అంటే, మార్కెట్ అంటే ఏంటంటే ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోని కలిగి ఉన్నారో, క్రిప్టోని బై చేసి క్రిప్టోని వాడుతున్నారో దాన్ని మార్కెట్ అంటాం. క్రిప్టోని తెలియనట్టు వాళ్ళు, క్రిప్టో పూర్తిగా దానికి క్రిప్టోకి రానట్టు వాళ్ళు మార్కెట్ పరిధిలోకి రారు. ఈ మార్కెట్ క్రిప్టోకి సంబంధించి మార్కెట్ అంటే క్రిప్టో హోల్డర్స్ వాళ్ళ యొక్క సైకాలజీ అలా ఉంది. ఆ సైకాలజీని బట్టి కూడా పీవీసీ మెటా మార్పు చేసుకోవడానికి సమయం కావాలి. ఏ క్రిప్టో హోల్డర్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏ రకంగా ఆలోచించబోతారు, ఏ రకంగా, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత మార్కెట్ లోకి లేనటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో అసెట్స్, క్రిప్టో అంటే తెలియనటువంటి వాళ్ళు ఏ రకంగా రావచ్చు, ఇవన్నీ చాలా అంశాలు వాళ్ళని కూడా దృష్టిలో ఆలోచించుకొని చేయాలి. మెయిన్ గా మెటావర్స్, అప్డేటెడ్ టెక్నాలజీ, మెటావర్స్ ని నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నానని అనౌన్స్మెంట్ చేసింది. నోటిఫికేషన్ నోటీస్ బోర్డులో వచ్చేస్తుంది. మెటావర్స్ లో ఫ్యూచర్ లో ఏ రకంగా పీవీసీ మెటా ఇది ఎంత అద్భుతమైన క్రిప్టోగా మారుతుందంటే పీవీసీ మెటా అంత అద్భుతమైన, ఏ క్రిప్టోకు లేనటువంటి క్వాలిటీస్ పీవీసీ మెటాకు ఉండబోతున్నాయి సార్. ఫెంటాస్టిక్ క్రిప్టో అవుతుంది. ఇప్పుడు మనకున్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే పీవీసీ మెటా చేయాల్సిన పని, సిఎంసిలో మార్కెట్ క్యాప్ అంటే కరెక్ట్ ఫిగర్ లేదు. తర్వాత సర్క్యులేటింగ్ సప్లై ఎంత ఉంది, ఇవన్నీ ఇన్వెస్టర్స్, క్రిప్టో హోల్డర్స్, వేల్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇవన్నీ చెక్ చేస్తాయి. ఒక క్రిప్టో లాంచ్ అయినప్పుడు దాని మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, దాని వాల్యూమ్ ఎంత ఉంది, 24 hours లో వాల్యూమ్ ఎంత జరిగింది, ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ ఫిగర్ అవుట్ చేసుకుని ఒక కన్క్లూజన్కి వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టాలని డిసైడ్ చేసుకుంటారు జనరల్ గా. కానీ పీవీసీ మెటా ఇంకా ప్రపంచానికి తెలిసినా కూడా ఇలాన్ మస్క్ కి పీవీసీ మెటా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ కు పీవీసీ మెటా అంటే ఏంటి తెలియదు. బికాస్ దిస్ ఇస్ టోకన్ నౌ, కాయిన్ గా మారలేదు. ఎందుకంటే ఓన్ బ్లాక్ చైన్ లేదు. ఓన్ బ్లాక్ చైన్ వచ్చి సిఎంసిలో మన పీవీసీ మెటా నా టోటల్ మార్కెట్ ఎంత ఉంది, మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, నా సర్క్యులేటింగ్ సప్లై ఎంత ఉంది, నా పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు, కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, నా యొక్క వాల్యూమ్ 24 hours కు ఇంత లెవెల్లో జరుగుతుంది. నేను ఈ రకంగా టెక్నాలజీ బేస్డ్ టోకన్ నేను తీసుకొచ్చాను, కాయిన్ గా మార్చాను, నాకు ఓన్ బ్లాక్ చైన్ ఉంది. ఒకవేళ ఓన్ బ్లాక్ చైన్ తీసుకొని వస్తే, నాకు ఓన్ బ్లాక్ చైన్ వస్తే పీవీసీ మెటా కూడా ఒక కాయిన్ గా మనకు రూపొందించబడుతుంది. సో ఇవన్నీ జరిగితే కానీ ప్రపంచానికి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి క్రిప్టో అని ఒక స్టాంప్ పడుతుంది పీవీసీ మెటా. అది జరగాలి. అది జరగడానికే పీవీసీ మెటా సిస్టమ్ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ డిలే జరుగుతుంది. ఈ డిలే జరగాలి, జరిగితేనే మనకు మంచిది. మనము ప్రతి ఒక్కరం ఓపికతో, ఎంత నిరీక్షణతో వెయిట్ చేసి పీవీసీ మెటా ఉన్నత స్థితిని చేరుకునేంత వరకు మనం టైం ఇవ్వగలిగితే, పేషెన్స్ గా ఉండగలిగితే, వీఆర్ ద మల్టీ బిలియనర్స్. నేను అందుకే మల్టీ బిలియనర్ పెట్టుకున్నా. మీరు కూడా పెట్టుకోవాలి. పెట్టుకునే దమ్ము ఉండాలి. నిజంగా నేను చెప్పాలంటే ఆ దమ్ము మీకు లేదంటే ఎక్కడో మీకు కొడుతుంది. ఏమవుతుందేమో ఇది జరగాలి కదా. కాన్ఫిడెన్స్ లెవెల్ పక్కాగా మీకు లేదని అర్థం చేసుకోవచ్చా? ఐఎమ్ సారీ టు సే దట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను పొద్దున్న కోనేటి బాబు సార్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. తర్వాత కాటం రాయుడు సార్ ఒకసారి మాట్లాడుతూ ఫోన్ చేస్తూ కూడా చెప్పాను. ఏంటంటే, సార్ పీవీసీ మెటా ఫుల్ పేజ్ గా తన ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఫినిష్ చేసుకొని, సో దిస్ ఈజ్ ఎనఫ్, వీఆర్ రెడీ టు గో టు వరల్డ్ వైడ్ నేను లాంచ్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని డిసైడ్ చేసుకుని ప్రాజెక్టు సంసిద్ధంగా చేసినప్పుడు ఖచ్చితంగా అదర్ క్రిప్టో హోల్డర్స్ అందరూ కూడా బట్ ప్రతి పీవీసీ మెటా అని కానీ వాళ్ళు ఒక లుక్ వేసి ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే, ట్రంప్ కానీ ఇలాన్ మస్క్ కానీ పీవీసీ మెటా వైపు కానీ చూడకపోతే, ఇది రాసుకోండి సార్, ఈరోజు విప్లవం జరుగుతుంది. పీవీసీ మెటా ఆషామాషిగా తీసుకొని వచ్చేటువంటి క్రిప్టో కాదు. ఇది ఆషామాషిగా లాంచ్ ఆర్డినరీ క్రిప్టో కరెన్సీ వచ్చేలాగా ఇది రావట్లేదు. జనరల్ గా క్రిప్టో లాంచ్ అయిన విధంగా ఇది వచ్చేటువంటి క్రిప్టో కాదు. ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ. ఫ్యూచర్ లో ఎలాంటి ఎకనామిక్ కండిషన్స్ ఉండబోతున్నాయి, ఆ ఎకనామిక్ కండిషన్స్ క్రిప్టోలో ఏ రకంగా ఎకనామిక్ కండిషన్స్ ఉండబోతున్నాయి, మార్కెట్ సైకాలజీ ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది ఆఫ్టర్ 2030, ఆఫ్టర్ 2040, 35, దానికి అనుగుణంగా ఫ్యూచర్ గా ఆలోచించుకోండి. ఒక ప్లాన్డ్ గా బిల్డ్ అవుతున్నటువంటి క్రిప్టో కరెన్సీ మన పీవీసీ మెటా. ఇప్పుడు మనకి ఇది తెలియదు, ఇది కనబడదు. ఎంత ఆలోచించినా సామాన్యమైనటువంటి మనకి కనబడదు. మానవునికి ఏదైనా మన సిస్టమ్ కి
ఏదైనా చేయగలిగేటువంటి ఒక వినూత్నమైనటువంటి క్రిప్టో కరెన్సీ తీసుకోవడానికి ఎబిలిటీ ఉన్న మన సిస్టమ్ లో ఉన్నటువంటి లీడర్స్, సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ బిల్డర్స్, ఆ యొక్క టీం. ఎందుకంటే సృష్టి అన్నది ఒకటి సార్. సృష్టి అంటే ఏంటి? మా గాలి, నీరు, నిప్పు, భూమి ఇవన్నీ ఉంటాయి. సృష్టికి అతీతమైంది అంతా కూడా మానవుడు చేసిందే. మనిషి నిర్మితమైంది సృష్టికి అతీతమైంది. సృష్టికి అతీతమైంది ఏంటంటే బస్సు, కారు, లారీ, కంప్యూటరు, టెక్నాలజీ, శాటిలైట్స్ అన్ని కూడా మానవ నిర్మితమే. ఏదైనా చేయగలడు మనిషి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలవత్ రమేష్ గారి సెషన్ విన్నట్లయితే, టెక్నికల్ సెషన్ విన్నట్లయితే ఇవన్నీ మీకు ఆలోచించగలిగితే మీకు బోధపడతాయి సార్. సెషన్ వినడం కాదు, సెషన్ వినడం, వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వడం కాదు. జరిగిన సెషన్ చెప్పిన ప్రతి లీడర్ చెప్పిన విషయాన్ని 1కి 2 సార్లు, 10 సార్లు, 20 సార్లు మీరు వినాలి. విన్నప్పుడు మీరు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మీ యొక్క విజన్, మీ యొక్క థాట్ ప్రాసెస్ వైడ్ గా ఆలోచించేటువంటి వెసులుబాటు మీకు కలుగుతుంది. వైడ్ గా ఆలోచించినప్పుడు మీ మీ ఆలోచన ధోరణిలో మీకు సమాధానాలు మీకంతట మీకే ఆటోమేటిక్ గా దొరికేస్తాయి సార్. సో పివి సిమెటా గురించి ఎంత మీరు పేషెన్స్ గా ఉండగలిగితే అంత ఉన్నతమైన, మీరు ఎంత 10 పీవీసీ మెటలా, 100 పీవీసీ మెటల్, 100 పీవీసీ మెటల్ ఆల్సో ఈజ్ నాట్ ఏ మామూలు విషయం కాదు సార్. అది 100 పీవీసీ మెటల్ వైరట్ లో ఉండడం కూడా మీరు చూస్తారు. అది 1000 పీవీసీ మెటల్ సీడ్ ఫండింగ్ చేస్తామంటే ఆషామాషం కాదు. 1 crore రూపీస్ మీ వ్యాలెట్ లో మీరు పీవీసీ మెటల్ లో పెట్టారన్న విషయం గుర్తుపెట్టుకోవాలా. 1,00,000 పీవీసీ మెటల్ చేసిన వాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు అన్నది మీరు ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు ఖచ్చితంగా వాడు మల్టీ బిలియనర్ అవుతాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యాటర్ ఆఫ్ 10 years, నాట్ 2-3 years, నాట్ 2027, నాట్ 2028. అయితే పేషెన్స్ గా నిలబడితే ఫ్యూచర్ ఆఫ్ మనీ, జనరేషన్స్ సెక్యూర్డ్ గా, ఫైనాన్షియల్ గా సెక్యూర్డ్ గా, ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ గా అయ్యేటటువంటి ఛాన్స్ పీవీసీ మెటల్ ఉంది. అర్థం చేసుకొని పేషెన్స్ గా నిలబడదాం. ఏది జరిగినా కూడా చాలా పేషెన్స్ గా ఉండి ఉన్నతగా ఆలోచించగలిగితే అంతా మన మంచికే అన్నట్లుగా అనుకుంటే ఖచ్చితంగా మన జనరేషన్స్ పూర్తిగా బాగుపడతాయి. లైఫ్ చేంజ్ అయిపోతుంది సార్. దీంట్లో ఎటువంటి సందేహం ఉండేది. కాన్ఫిడెంట్ గా ఉందాం అందరూ. మనం ఒక ఫ్యామిలీ. ఎవరు పొద్దున లేస్తే మీరు మీ రిచ్ భారత్ మీటింగ్ అయిన తర్వాత మీరు బయట వెళ్తారు, మార్కెట్లోకి వెళ్తారు, మీ ఆఫీసులోకి వెళ్తారు, లేకపోతే ఒక పైన మీకు అవసరమైన పనుల్లో మీరు ఉంటారు. అక్కడ ఎన్నో రకాలుగా మీ మైండ్ తొలిచేటువంటి అంశాలు జరగచ్చు, అంశాలు మీరు వినొచ్చు. తర్వాత మార్నింగ్ ఈవినింగ్ కోవిడ్ మీటింగ్ లోకి వచ్చి ఫ్రెష్ అయిపోండి, అవన్నీ కడిగేసుకున్న తర్వాత నైట్ లో ఆలోచిస్తారు. మళ్ళీ ఆలోచించిన ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తే రిచ్ భారత్లకు రండి, అక్కడ కడిగేసుకోండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి. మళ్ళీ మీరు డే టైంలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కోవిడ్ మీటింగ్ రండి. బ్రెయిన్ వాష్ చేసుకుంటూ, క్లీన్ చేసుకుంటూ ఫ్రెష్ థాట్స్ పెట్టుకోండి, పాజిటివ్ థాట్స్ పెట్టుకోండి. నెగిటివ్ థాట్స్ వెంటనే ఇలాంటి సెషన్స్ లో మీరు కడిగేసుకోవాలి. కడిగేసుకుంటే సార్ ఎవరి కోసం కాదు సార్, మన కోసమే సార్. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. నీ కోసమే, నీ బిడ్డ కోసమే, నా కోసమే. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకు పని చేద్దాం, ఓపికతో ఉందాం. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ తీసుకుంటాం పీవీసీ మెటాలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ సార్, ప్లీజ్ క్యారీ. థ్యాంక్ యూ. సో ఇట్స్ ట్రూ. ఖచ్చితంగా మనము మన యొక్క లోన ఆలోచనలు కడిగేసుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి. లోపల మన మనస్సు అనేది స్పెషలైజ్డ్గా ఫ్రెష్గా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. సో దీన్ని క్రిప్టో అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రిప్టోలో అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనీ. సో వితౌట్ అలా ఉంటే మాత్రం, అలా కూర్చుండిపోతే లేదా అలాగే ఉండిపోతే, రోజు చెప్తున్నాం కదా, అలా ఉండిపోతే కుదరదు. తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మన సార్ మనసులో మనకి మంచి విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. మన మన చంద్రశేఖర్ సార్. సిహెచ్ రాజు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మన సెషన్లోకి వెళ్దాం. వెల్కమ్ సార్. సిహెచ్ రాజు. ఓకే, మేబీ బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేశారా? ఓకే, నో ప్రాబ్లం. సో ఎనీవే, విన్నారు కదా. సో ఈ విధంగా ఉండాలి. తర్వాత మనము కొద్దిగా సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా నిన్న. సో నాకు కూడా కాల్ వచ్చింది, అందుకని చెప్పేసి నేను మీకు కొంచెం మార్చ్ చేశాను, అంటే వేరే విధంగా వెల్కమ్ సార్. సిహెచ్ రాజు సార్, మాట్లాడి. మీరు అడ్మిట్ అయ్యారు సార్. వినబడుతుందా? వినబడుతుంది సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. రాజేష్ సారా? ఎస్ సార్.
సార్ మాకు దీని గురించి అవగాహన చెప్పేటోళ్ళు ఎవరు లేరు సార్. మాకు ప్రాబ్లం ఏంది ఒకసారి చెప్పండి సార్ కొద్దిగా ప్లీజ్. మీరు చెప్పడం లేరా? మీకు చెప్పేవాళ్ళు లేరా సార్? ఎగ్జాక్ట్లీ మేము పెరల్ నుంచి క్వార్జీ లెవెల్లో ఉన్నాం సార్ వాస్తవానికి. గ్రేట్ సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మీకు పీవీసీ మెటల్లా మా సీనియర్స్ అందరూ మమ్మల్ని వాడుకొని వదిలేశారు సార్ వాస్తవానికి. మీకు ఇంతకుముందు 3 to 4 times ని కాల్ చేశాను ఆల్రెడీ. మీరు ఆల్రెడీ విన్నారు, మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు సార్. మా పరిస్థితి ఇప్పుడు సార్ చెప్పండి. ఇప్పుడు మా పరిస్థితి పీవీసీ మెట్లో మేము ఎదగాలంటే ఏం చేయాలి సార్ మాకు ఒకసారి? ఒక మంచి క్వశ్చన్. బట్ మా అంటే వన్ సెకండ్ సారీ మేము దాంట్లో పీవీసీ మెట్లో ఒక 10,000 పెట్టి కూడా ఇంకోటి బిఫోర్ చేసాం సార్ ఆల్రెడీ. ఏం చేశారు? పీవీసీ మెట్లో 10,000 కాయిన్స్ అది పీవీసీ మెట్ తీసుకున్నాం సార్ మేము ఆల్రెడీ. అప్పుడు ఆఫర్ ఉందని చెప్పి ఏంటో కూడా తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. అలాంటి చెప్పారు సార్ మాకు ఆల్రెడీ. మీరు ఈ మధ్యన మీటింగ్ రావట్లేదు కదా సార్? నేను చాలా రోజులు కాదు, చాలా నెలల నుంచి చూస్తున్నాను. ఇది ప్రాబ్లం సార్. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే సార్, మా అంటే నేను అందరి గురించి మాట్లాడలేదు, నేను మీ ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను. జనరల్ గా ఏంటంటే సార్, మీరు ఇప్పుడు ఈ రోజు కూడా ఫస్ట్ నుంచి ఉన్నారా సార్? ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయ్యి కూడా 45 minutes అంటే నేను 25 minutes మాట్లాడినాను, ఇప్పుడు కూడా లేదు మీరు. సో నేను అదే ప్రాబ్లం సార్. నేను ఇప్పుడు చెప్పాలంటే అంటే మీ మాట కడుతున్నాను, మీ మాట నేను పూర్తిగా వింటాను, అట్లేం లేదు సార్. నా నెంబర్ కూడా మీ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది, ఓకే, కొంచెం గుర్తొస్తుంది, నో ప్రాబ్లం. సో ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్ చెప్పున్నా, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, మీ ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను. ప్రాబ్లం వచ్చేసి మీటింగ్ అటెండ్ అవ్వకపోవడం సార్. అటెండ్ అయ్యి ఉంటారు అప్పుడు, మళ్ళీ తర్వాత మీరు ఈ దగ్గర 8 months 7 months నుంచి నేను చూడట్లేదు మిమ్మల్ని. లేదు సార్, 3 months నుంచి నేను బ్యాకప్ అయిపోయాను. ఓకే, 3 months ఇట్స్ ఓకే. మేబీ నేను కొంచెం టైం మిస్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే సార్, ఈ 3 months అంటే కూడా మీరు ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కువ శాతము సార్, నేను కూడా మీలాంటి వాడిని. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము కూడా మనందరం కూడా మనలాంటి వాళ్ళమే. నేను ఎక్కువ శాతం ఇక్కడ నేను మాట్లాడతాను, పెద్ద టెక్నికల్ వర్డ్స్ నాకు తెలిసినా కూడా నేను యూటిలైజ్ చేయను. ఎందుకంటే మన దగ్గర మనమందరము నార్మల్ వ్యక్తులు, అంటే సింపుల్ గా మాట్లాడుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతాయి అనమాట. బట్ టెక్నికల్ గా మాట్లాడే వాళ్ళకి నేను విలువిస్తాను, వాళ్ళని ఇక్కడ మాట్లాడిస్తాను. వాళ్ళు మాట్లాడుతుంటే నేను సైలెన్స్ గా ఉంటాను. బట్ నేను పర్సనల్ గా నేను ఎలా మాట్లాడతాను అంటే అందరికీ అర్థమయ్యేలా మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ మనందరం కూడా, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట సార్, వచ్చారు వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు వాళ్ళు లేరు కనుక ఇక్కడ మనం మీటింగ్ చేస్తున్నాం సార్. వాళ్ళు ఉంటే మన మీటింగ్ ఎందుకు సార్? మన మీటింగ్ ఎవరు వస్తారు సార్? మన మీటింగ్ 10 మంది కూడా రారు, 10 మంది కూడా రారు. వాళ్ళ యొక్క టీంను చేసుకొని వాళ్ళు మంచిగా వాళ్ళు చేసుకుంటూ పోతే మన మీటింగ్ 10 మంది కూడా రారు. రాజేష్ దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది, ఏం నాలెడ్జ్ లేదు కదా అనుకుంటారు. బట్ ఏంటంటే మనలాంటి వాళ్ళ గురించే ఈ మీటింగ్ అన్నమాట. ఏ విధంగా, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా, ఇదే ఇక్కడ జరిగేదంతా ఇదే సార్. అధ్యక్ష కరోనా టైంలో వాళ్ళను 100% మిమ్మల్ని బతికించాం ఆల్రెడీ టీం చేసి. ఈ పీవీసీ మీటర్ రాకముందు ఫిర్లవేన్ ఉన్నప్పుడు కరోనా టైంలో వాళ్ళను 100% బతికించాం మేము. హైదరాబాద్ నుంచి వాళ్ళు వస్తే 1.25 మనకు అలా ఆ రోజు వచ్చినాయి. ఆ రోజు టీం చేసి టీం పర్ఫార్మెన్స్ చాలా వచ్చింది. టీం పర్ఫార్మెన్స్ అప్పుడు మాకు చాలా లేనిపోయిన ఆశలు చెప్తే మేము హెవీగా వర్క్ చేసినాం ఆల్రెడీ. అవును సార్. అలాంటిది ఇప్పుడు మాకు చాలా కూడా లేరు అధ్యక్ష, మాకు లేరు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే సార్, అందుకే అంటున్నాను ఇంకోసారి చిన్న స్మాల్ ప్రాబ్లం నాకు. ఇంతకుముందు నీకు నెంబర్ పెట్టమన్నా కొద్దిగా పెట్టిన కొద్దిగా ఫోన్ ప్రాబ్లం ఉండిపోయి వెళ్ళిపోయింది సార్. సారీ, ఏమనుకోకండి. ఇంకొకసారి మీ కువైట్ నెంబర్ పెట్టండి సార్, నేను సేవ్ చేసుకుంటున్నాను. నీకు పర్సనల్ గా కాల్ చేసి నాకు చదువు రాదు కొద్దిగా. ఏం పర్లేదు సార్, మీరు చదువు అవసరం లేదు దీనికి చదువే. ఇంకోటి ఫెరల్ నుంచి క్వాలిటీ లెవెల్ ఉన్నా, ప్లస్ సెకండ్ ఆప్షన్ లో కూడా ఆల్మోస్ట్ 4 levels ఉన్నా సార్ నేను. దీంట్లో కూడా 10,000 ఇన్వెస్ట్మెంట్ దాంట్లో కూడా ఉన్నా, కాకపోతే నాకు ఎలాంటి తెలుస్తలేదు దీంట్లో. ఏం పర్లేదు సార్, మనం అందరం ఉన్నాము. ఒక్కటే పని చేయండి, మీరు
ఓకే, నో ప్రాబ్లం. నాకు పర్సనల్ గా మీకు హాయ్ అని మెసేజ్ పెడతాను, ఇప్పుడు దాన్ని సేవ్ చేసుకోండి, పర్వాలేదు. రైట్ సార్ బట్ ఒకటి ఏంటంటే సార్, ఎక్కువ శాతము మీరు మీటింగ్ మాత్రం వదలకండి సార్. 100% నేను చాలా రోజులు చూస్తారు మీ మీటింగ్ చూసిన ఆల్రెడీ కువైట్ మన వాళ్ళు మన మొడగ నవీన్ సార్ అవును అవును అవును, మా జూనియర్ సార్ అతను మా జూనియర్ సార్, సీనియర్ గా జూనియర్ అవును చాలా చిన్న పిల్లగాడు తను. అవును 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 అవును. సో ఏం పర్లేదు సార్, నేను ఉన్నాను కదా, మీకు మీరు టెన్షన్ పడొద్దు. నేను ఇంత ముందు కాల్ చేసిన రాజ్ సార్ అంటే నాకు బాగా ఫేమస్ సార్. నేను ఆల్రెడీ మీరు రోజు మీటింగ్ మేడం తోటి కానీ మీరు ఎర్లీ మార్నింగ్ కూడా మీటింగ్ పెడుతుంటారు మీరు. అవును అవును సార్, అవును సార్. అక్కడికి మనకు అది ఇది మనకు ఒకటే 2 మీటింగ్లు సేమ్ సార్. మీటింగ్ ఆ మీటింగ్ ఒకటే సేమ్ ఒకటే సార్. అంటే ఒకటే అంటే నాకు దీనికోసం ఇంప్రెషన్ మీకు ఎట్లా ఉంటుంది అంటే, అది ఇప్పుడు సపోజ్ కొంతమందికి మార్నింగ్ అంటే మనము చిన్న చిన్న మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అంటే మన పనులు మనం చేసుకుంటున్నాము. సో అందరికి ఒక టైంలో కుదరదు. అంటే ఎగ్జాంపుల్, కొంతమంది కుదిరే వాళ్ళు ఆ మీటింగ్కి వెళ్తారు, ఈ మీటింగ్కి వస్తారు, అది వేరే విషయం. అంటే వాళ్ళకి టైం కుదురుతుంది కనుక అలా వస్తారు, నో ప్రాబ్లం, మంచిదే. అయితే ఏమవుతుందంటే కొంతమందికి ఈవినింగ్ టైం ఉంటుంది, ఈవినింగ్ టైం ఉన్న వాళ్ళు ఈ మీటింగ్ ఇక్కడ అటెండ్ అవుతారు, పొద్దున టైం ఉన్న వాళ్ళు అక్కడ అటెండ్ అవుతారు. అట్లా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా నాలెడ్జ్ సేమ్, మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది అనమాట. మీరు ఏదైనా ఈజీగా అడగచ్చు, ఏదైనా ఓపెన్ గా అడగచ్చు, ఏది ఈ ప్రాబ్లం సార్ ఇది ఎలా అది ఎలా అనేది. ఇంకోటి నాకు చిన్న ప్రాబ్లమ్, ఒక నెంబర్ నిన్ను యాడ్ చేయాలంటే ఎట్లా అధ్యక్ష? నాకు ఫస్ట్ మీరు నా నెంబర్ రాసుకుంటారా? ఇప్పుడు మీరు వాట్సాప్ వాడుతున్నారు కదా? రాసుకుంటా నాకు కింద ముందు చెప్తే మిస్టేక్ అయింది ఆల్రెడీ. మీ వాట్సాప్ లోకి వెళ్ళి రాసుకున్న నెంబర్ చెప్తాను మిమ్మల్ని. నెంబర్ చెప్పండి అధ్యక్ష. ప్లస్ రాసుకోవాలి. ప్లస్ అంటే మైనస్ ప్లస్ లో కొడుకున్నాడా కూతురుందా పక్కన? ప్లస్ మేడం ఉన్నారా? ప్లస్ రాసి ఫ్రెండ్ ఉన్నాడా? ఫ్రెండ్ ఉంటే ఓకే. మైనస్ ప్లస్ అంటే ప్లస్, నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాను కనుక ప్లస్. లేదు సార్, క్వాలిటీ కొట్టిన సార్ నేను. గ్రేట్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. మీ పేరు సార్? నా పేరు రవీందర్ సార్. ఓకే రవీందర్ సార్. సో ఎందుకంటే నేను బయట కంట్రీలో ఉంటాను కనుక ఫస్ట్ ప్లస్ రాసుకోవాలి. ప్లస్ 965 ఇట్లా రాసుకోవాలి. 965 660 660 15 15 28 08 15 128 15 తర్వాత 128. సార్ డిస్టర్బ్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుందా? 15 తర్వాత సార్ 15 తర్వాత 128 ఏం రాసుకున్నారు ఒకసారి చెప్పండి. 96566 015 128. అయితే 9 కంటే ముందు ప్లస్ రాసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది, అది ఒకవేళ ఇక్కడ కనబడుతుందా ప్లస్? ఈ ప్లస్ రాసి 965 660 15 నా పేరు రాసుకున్న తర్వాతే, నా పేరు రాజేష్ రాసుకున్న తర్వాత మీకు వాట్సాప్ లో ఒక కొన్ని హాఫ్ మినిట్ తర్వాత కనబడుతుంది. అప్పుడు మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, ఓకేనా? చూడండి ఇక్కడ మీకు నేను స్క్రీన్ షేర్ చూపిస్తున్నాను అనమాట, మీకు ఎలా రాసుకోవాలా అనేది. ఓకేనా? అర్థమైంది కదా సార్ ఎలా సేవ్ చేసుకోవాలనేది? ప్లస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. 965 660 15 ఓకే సార్? ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే. సో రీసౌండ్ వస్తుంది అప్పుడప్పుడు కొంచెం, మళ్ళీ ఇప్పుడు పర్లేదు కదా, బాగుంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు కూడా రీసౌండ్ వస్తుంది మీకు? రాదు కదా? రాదు. ఓకే, ఇంతకుముందు ఏంటంటే నేను స్క్రీన్ షేర్ ఆన్ చేసినప్పుడు మీకు అలా వచ్చిందనమాట. ఓకేనా? సో ఎనీవే, మీటింగ్ అటెండ్ అవ్వడం మర్చిపోద్దు, ఓకేనా?
శివ సార్ మీరు లైన్ లో ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి. శివ సార్ మీరు లైన్ లో ఉంటే దీనికి ఈ యొక్క ఐడికి నువ్వు ఏదైతే ఇప్పుడు షేర్ చేస్తున్నావు దానికి టోకెన్ ఫార్మింగ్ చేసావా? మేబీ చేసి ఉండరు. ఓకేనా? ఇవన్నీ సార్ మేము ఎవరు సార్? సిహెచ్ రాజు సారా సార్? కాదు కాదు, సిహెచ్ రాజు కాదు. నిన్న నిన్న సార్ నిన్న నేను ఒకటి చెప్పాను కదా, నేను హ్యాండ్ ఒక రైజ్ స్క్రీన్ చేశారు. లేదు. ఎస్ సార్, ఎస్ సార్. సార్ రమ్మనండి. అంటే నిన్న షో చేసాం కదా, లేకపోతే షో చేయొచ్చు, నో ప్రాబ్లం. నిన్న అడిగా మళ్ళీ అది మాట్లాడవసరం లేదు సార్. ఓకే సార్. అయితే సిహెచ్ రాజు సార్ మీరు మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి శివకుమార్ సార్. ఓకే శివకుమార్ సార్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే. శివ సార్ మీకు నిన్న దాని గురించి మాట్లాడాం. ఏంటంటే ఆ వ్యాలెట్ కి నువ్వు టోకెన్ ఫార్మింగ్ టోకెన్ చేసావా? ఫార్మింగ్ అనేది ఎస్. శివ నువ్వు ఉన్నావా? ఉంటే లైన్ లో ఉంటే నాకు హ్యాండ్ రైజ్ చేయి, లేకపోతే ఏమో అన్మ్యూట్ చేసుకో. ఉన్నారు సార్, హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, టి శివ సార్, వెల్కమ్. మాట్లాడండి శివ సార్, మాట్లాడండి. హలో. అయితే ఆ వ్యాలెట్ కి ఇప్పుడు నువ్వు ఏదైతే పెట్టావో ఆ వ్యాలెట్ కి నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేసావా? ఓకే, ఇక మీకు చెప్తాను. మీకు నెట్వర్క్ ఇష్యూ ఉంది. నిన్న నువ్వు లైవ్ లో ఉండవచ్చు. అది చేశాను సార్, చేశాను. అది కాకపోతే ఇందులోంచి రావడం లే. అది కాదు నేను అడిగేది వేరు. షేరింగ్ చేస్తాను, చూడండి. వెంకటేష్ సార్ ఫ్రీ ఉన్నారా? ఏమున్నాయో చెప్తే ఓకే, అదే వ్యాలెట్ ఓపెన్ చేయండి. మీకు ఏదైతే రాలేదంటున్నారో అదే వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత శివకుమార్ సార్ వస్తారు. లేదు నిన్న రాలేదు, కొద్దిగా బిజీ. అది ప్రాబ్లం అన్నమాట. నిన్న మేము దాని గురించి ఓపెన్ చేసి అన్ని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పటికైనా పర్లేదు, తొందరగా చేయండి. మీ నెట్వర్క్ ఇష్యూ ఉంది, మీకు నెట్వర్క్ మాట్లాడడానికే ఇష్యూ ఉంది. స్క్రీన్ షేర్ చేస్తే ఇంకేమవుతుంది సార్? ఓకే సార్, మీ దగ్గర నెట్వర్క్ చాలా డిలే ఉంది సార్. సార్కే ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి మాట అనేది అదే అంటున్నాను. మరి ఇంకా స్క్రీన్ షేర్ చేస్తే ఇంకెక్కడ కనబడదు, ఇంకా డిలే అవుతుంది. మరి నెట్వర్క్ ఉన్న ప్లేస్ లోకి వచ్చి ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఓపెన్ చేయండి, క్లియర్ చేద్దాం సార్. శివ సార్ ఓకే, మీ మాట రావట్లేదు సార్. శివ సార్ మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ. అదేంటంటే నేను బయటికి వెళ్ళాను సార్. ఓ మాట వస్తుంది, ఓ మాట పోతుంది సార్ మీది. శివ సార్ మీ వాయిస్ మాకు క్లారిటీ లేదు. అది ఏం నొక్కాలి సార్? ఇప్పుడు ఏం నొక్కేషన్ అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా? మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? ఏం నొక్కాలి ఇప్పుడు సార్? అవును, అది ఎలా చేయాలని చెప్తే నేను షేర్ చేస్తాను. వెంకటేష్ సార్ రండి సార్. మీ పేరు పైన వీడియో చాట్ అని ఉందా? ఆ వీడియో చాట్ ఉన్న దగ్గర మీరు 3 చుక్కలు ఉంది కదా, అది టచ్ చేస్తే కనుక షేర్ స్క్రీన్ అని వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఓకే, స్క్రీన్ షేర్ అయితే అవుతుంది సార్. కంటిన్యూ సార్. ఇప్పుడు మీరు టెస్ట్ వ్యాలెట్కి వెళ్ళి మీకు ఎక్కడ ఏం డౌట్ ఉందా అన్నది ఓపెన్ చేసి చూపించండి. ఓకే సార్. కనపడుతుందా సార్? షో అవుతుంది సార్, షో అవుతుంది. మీరు కంటిన్యూ, మీరు ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం. ఇదిగో ఈఐడి సార్.
ఏమైంది సార్? సార్ అదే ఫార్మింగ్ ది పేజ్ ఓపెన్ చేస్తున్నారు సార్. అయితే మీరు ఎందుకంటే మేము ముందు చెప్పాము, మీకు వినబడలేదు. లోడ్ అయితేనే ఉంది సార్ నెట్వర్క్. మీరు నెట్వర్క్ లోకి రావాలి. ఇక్కడ అంత డిలే అయితే టైం అంతా అటే వెళ్ళిపోతుంది అనమాట. అట్లా అదే సరే ఎగ్జిట్ చేసి మళ్ళా కొత్త చూడండి. చేయండి, ఓపెన్ అయింది, చూడండి. ఓకే, ఇట్లా చెప్పండి. ఓవరాల్ చెప్తే నేను ఏదైనా చెప్తాను. రాజేష్ గారు సార్ ఏమంటారు? ఓవరాల్ గా చెప్తే దానికి సొల్యూషన్ ఏందో చెప్తాం. ఓకే మీరు ఓవరాల్ గా అడగండి, నేను చెప్తాను. మీరు అడగండి. సో ఇతనికి ఏంటంటే యాక్చువల్లీ మనకి ఇదిగో సార్ డిపి ద్వారా వచ్చిన సీడ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఫార్మింగ్ అది చేస్తున్నారు కదా, అక్కడ 1000 తో చేసినట్టే లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది. కానీ తనకి రివార్డ్ నాకు యాడ్ అవ్వట్లేదు అనేది తనకు వచ్చాను. రివార్డ్, డైలీ రివార్డ్ ఇగో ఇది వచ్చేస్తారు చూడండి. ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ నొక్కుతాడు అతను. నొక్కిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 1000 ఉంది. నాకు కుడి సైడ్ లో వ్యాలెట్ రివార్డ్ లో నాకు ఏం కనబడట్లేదు, ఏంటి అనేది తనకు యాడ్ అవ్వట్లేదు. ఆ 1000 అనేది డైలీ 1000 ఇంత రావాలని యాడ్ అవ్వట్లేదు అనేది తనకు వచ్చాను. రైట్, ఓకే సార్. అదైతే మనం ఏదైతే ఉందో మన ఎర్లీ బార్డ్ కనబడుతుంది, ప్లస్ కొన్ని విత్డ్రాల్ రావట్లే. ఏది విత్డ్రాల్ రావట్లేదు? డిపిది రావట్లేదు, ప్లస్ ఫార్మింగ్ లో కూడా స్ట్రైకింగ్, వ్యాలెట్ స్ట్రైకింగ్ కాకుండా ఫార్మింగ్ స్ట్రైకింగ్, వ్యాలెట్ స్ట్రైకింగ్ అందులో కూడా రావట్లే. ఆడ ఏంటంటే సమ్ 200% మెటావర్స్ డెవలప్ అయినప్పుడు దీని విత్డ్రా ఓపెన్ అవుతుంది అని ఒక ఆప్షన్ వస్తుంది. మెటావర్స్ ఓపెన్ అయినప్పుడే దీని విత్డ్రాల్ వస్తుంది. ఫర్దర్ గా ఫ్యూచర్ లో దీని విత్డ్రా ఆప్షన్ ఇస్తాము అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ లో 2 ఉంటాయి, డిపి ఉంటుంది, మళ్ళా ఫార్మింగ్ ఉంటుంది. 15% అది 2 ఉంటాయి సార్. అది 2 అబ్జర్వ్ చేయమని ఒక్కసారి చెప్పండి తనకి. తన ఏమైనా ఐడియా ఉంటే 2 అబ్జర్వ్, ఎందుకంటే 2 ఉంటాయి అబ్జర్వేషన్. అది ఒక్కటే చూడమనండి. టోకెన్ ఫార్మింగ్ ఎంత చేసావు? దీనికి టోకెన్ ఫార్మింగ్ ఎంత చేసావు? టోకెన్ ఫార్మింగ్ ఎక్కువ ఏం చేయలేదు సార్, ఒక 1000 చేసినాను. క్లిక్ చేయండి అక్కడ. ఫార్మింగ్ కొట్టాలా సార్? ఫార్మింగ్ స్టేటస్ ఇక్కడ ఎడం పక్కన ఉంది కదా నీకు, అక్కడ చూడు టోకెన్ ఫార్మింగ్ ఉంది కదా, వ్యాలెట్ పక్కన వ్యాలెట్ టేకింగ్. ఇదేం చేయాల, ఇది కంప్లీట్ అదే మరి అదే ఇక్కడ ఎందుకు అంటే సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళి మనకు సిస్టమ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళి, అది ఇప్పుడు నోట్ చేసుకోండి. నేను మీటింగ్ లో చాలా సార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ మీరు మర్చిపోయారు. బట్ నువ్వు నాకు పర్సనల్ కాల్ చేసినప్పుడు నేను మీకు చెప్పడం నేను మర్చిపోయాను. సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి వెళ్ళి రివార్డ్ అనేది వస్తుంది. కాకపోతే మీకు అక్కడ మీకు షో అవ్వదు, మీకు వస్తుంది అక్కడ కింద. ఇందాక టోకెన్ వ్యాలెట్ చెకింగ్ చేసినప్పుడు కింద 1 పాయింట్ సంథింగ్ అక్కడ వస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు అక్కడ చూపించట్లేదు. ఇప్పుడు ఇందాక శివకుమార్ సార్ కూడా చెప్పింది కూడా అదే. మిగతా 2 ఐడీలు మాట పూర్తి వినాలి. అవి 2 ఎందుకు కనబడుతున్నాయని నేను చెప్తాను, దానికి వస్తున్నాను. దానికి మీరు టోకెన్ ఫార్మింగ్ చేయడం జరిగింది, అందులో కూడా కలిసి ఆడ కనబడుతుంది. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ అనేది లేదు, మొత్తం అయిపోయింది. అది ప్రాబ్లం సార్, ఓకేనా? బట్ అక్కడ మీకు అక్కడ షో చేయదు, కొన్ని వ్యాలెట్ల కల్లా షో చేయట్లేదు. ఇప్పుడు ఇందాక శివకుమార్ సార్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేశారు, దాన్ని నేను మళ్ళీ వివరంగా చెప్తున్నాను మీకు. అది ఎప్పుడంటే మేబీ ఈ 2 నెలల్లో జరుగుతుంది, మొత్తం ఏదో ఒకటి జరుగుతుంది. లేదంటే మాత్రం ఏప్రిల్లో పూర్తిగా మీకు ఎనేబుల్ అవుతాయి అవన్నీ, ప్రాబ్లమే లేదు. సార్ ఇంకోటి శివ సార్, మీకు ఈ వచ్చినవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయంటే మీరు పైన 3 గీతలు ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. అది కూడా చెప్తారు చూడండి, పూర్తి క్లియర్ చేస్తారు ఇప్పుడు, అట్లా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆ 3 గీతలు టచ్ చేశారంటే దాంట్లో ఫార్మింగ్ స్టేటస్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. అప్పుడు ఓకే సార్. పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ అనేది 0, ఓకేనా? ఇక్కడ చూడండి ఇప్పుడు. అక్కడ మీకు
ఆ, ఓ 1000లో 150 154 చూడండి అక్కడ కనబడుతుంది. వచ్చింది మీకు ఆల్రెడీ. అవును అవును 154 ఆల్రెడీ వచ్చింది సార్. ఉమ్. అయితే అది ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 24 వరకు నీకు రిఫ్లెక్ట్ అవుతుంది అది, అంతేనా? ఓ- అంతే సార్. ఎస్. సో మిగతాదంతా ఆల్రెడీ దీన్ని నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పలేదంటే ఈ విషయాల్ని నేను చాలా సార్లు ఇక్కడ మన మీటింగ్ లో డిస్కస్ చేశాను. సెప్టెంబర్ 24 లాస్ట్, ఎందుకంటే సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళే మనకు వచ్చేది కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనబడదు. ఈ జీరో అనేది మీకు ఆ కొత్తగా, కానీ చాలా మందికి చెప్పడం జరిగింది. చాలా మందికి ఆల్రెడీ ఆ జీరో కనబడుతుంది, జీరోనే కనబడుతుంది, వస్తుంది, కానీ మనకు రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకేనా సార్? శివ సార్ ఓకే క్లియరా? ఓకే సార్ ఓకే. ఓకే సార్ దీనికి మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రేపు 100 యూనిట్లతో ఫార్మింగ్ చేసుకున్నట్టయితే ఓకే మీకు అక్కడ కనబడుతుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కూడా. ఓకే ఓకే ఓకేనా? అర్థమైంది సో సార్. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ యూ. సో మరి ఇందాక శివకుమార్ సార్ ఏదో మాట్లాడాలన్న ఆలోచనతో మరి ఒకవేళ మైక్ కన్వర్ట్ చేసుకున్నట్టయితే వెల్కమ్ సార్, లేదా దీని గురించి అయితే ఓకే. సో వెల్కమ్ సార్ శివకుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్ అంటే చెప్పిందే మరి మరి చెప్పినట్టు కాకుండా అదే సబ్జెక్ట్, అదే ఏమున్నా ధైర్యంగా ఉండండి. పీవీసీ మేటను నమ్మకంతో ముందుకు తీసుకెళ్దాం. ఎవరైతే ఆపుకున్నారో సిస్టమ్ మనల్ని పరీక్ష పెడుతుంది అనుకుందాం, క్రిప్టో కూడా పరీక్ష పెడుతుందాం అనుకుందాం. ఓపికతో సహనంతో ఫార్మింగ్ చేసుకోండి, సీడ్ ఫండింగ్ చేసుకోండి, స్ట్రైకింగ్ చేయండి. బయట కనెక్టెడ్ వ్యాలెట్లో ఉంచుకునేది ఉంచుకోండి, కానీ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఒక డెట్ ఇన్వెస్ట్మెంట్ లాగా అది ఎప్పుడైతే 10 రెట్లు పెరుగుతుందో, $1 అవుతుందో దాన్ని మర్చిపోయి అప్పటి వరకు నేను కాపాడుకుంటా అన్న డబ్బులే పెట్టండి. నాకు డబ్బులు కష్టం ఉంది, బిఎన్బి ఛార్జ్ అవుతుంది, నాకు ఇట్లా అవుతుంది అన్న వాళ్ళు మాత్రం చేయకండి, మర్చిపోండి. నా పీవీసీ మీట పెరిగినప్పుడే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మేము సరే గత ఉన్నది, మీరు పర్ల్ వైన్ ఉన్నప్పుడు కష్టపడ్డారు, చేశారు, టీంని సంపాదించారు. ఇక్కడ సంపాదించిన వాళ్ళు కూడా ఎంతో మంది మీ సంపాదన ఇంకోరు తినొచ్చు, ఇంకో లీడర్ తినొచ్చు, ఎవరు మాకు ఏ లీడర్ కూడా సపోర్ట్ చేయలే. కానీ ఏమున్నా ఏం చేయకున్నా కానీ ఇంత మంచి వేదిక, ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను అసలు ఊహించలే. ఇంత ముందు చెన్నై మీటింగ్ లేదు, చెన్నై మీటింగ్ సమస్యగా, చెన్నై మీటింగ్ అసలు ఎక్కడ మీటింగ్, చెన్నై మీటింగ్ అవుతలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఈ సభ నిర్వహించడంలో నేను పదే ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నానంటే ఉండడం, వీళ్ళు నిర్వహించడం ఉంది. మేమున్నాం, పీవీసీ మీట కానీ సిస్టమ్ కానీ ఏది చెప్తున్నా మేమున్నాం, మేము కాపాడుతుంది మనని అనే భరోసా ఇస్తున్నారు ఈ సభ. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు అంటే మార్నింగ్ ఈవినింగ్ కాబట్టి, ఎందుకంటే దీన్ని ఉపయోగించుకుంటాం, భవిష్యత్తులో ముందుకెళ్దాం. ఏదున్నా మీ అందులో ఇన్వెస్ట్ చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం, కానీ సబ్జెక్ట్ మాత్రం నేర్చుకోండి. ఫార్మింగ్, స్ట్రైకింగ్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలి, నా పెట్టుబడి ఏంది, నా పెట్టుబడి ఎట్లా రెట్టింపు అవుతుంది, దాన్ని ఎట్లా రెట్టింపు చేసుకోవాలి, ఉందా లేదా, మీ శక్తి మీతో, ఇక్కడ ఎవ్వరి ప్రోద్బలం లేదు. ఇలా మీరు చేయడం వల్ల రాజేష్ గారికి ఏం రాదు, శంకర్ గారు సార్ మాకు ఎవరికి రాదు, ఎందుకంటే మా టీం కాదు. కానీ ఒక యూనిటీ, ఒక కమ్యూనిటీ పెంచుకోవాలి. మన కమ్యూనిటీని మనం పెంచుకుంటే మన పీవీసీ మీట పెరుగుతుంది. అది మాత్రం గ్రహించండి. రేపు భవిష్యత్తులో ఎవరు చెప్పినా చెప్పకున్నా ఒక్కొక్క పదంలో సిస్టమ్ ఏదైతే పదాలు ఇచ్చిందో ఆ పదాలు ఒక్కొక్కసారి అర్థం చేసుకోండి. సీడ్ ఫండింగ్ అంటే ఏంది, టోకన్ ఫార్మింగ్ అంటే ఏంది, ఎర్లీ బర్డ్ అంటే ఏంది, ఈ 3 వాక్యాలు, ఆ వాక్యాలలో అర్థం ఏముంది, ఆ అర్థంలో ఏమైతుంది అని అర్థం చేసుకోండి. సీడ్ ఫండింగ్ విత్తనాలు, ఒక సీడ్ ఫండింగ్ అంటే విత్తనాలు. టోకన్ ఫార్మింగ్ వ్యవసాయ పద్ధతి. ఎర్లీ బర్డ్ అంటే కొత్త, అంటే పక్షి అంటే అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. అంటే చిన్న పదాలే, కానీ దాంట్లో ఎంతో తాత్పర్యం ఉంది. మన ఫార్మింగ్ అంటే
సిస్టమ్ ఏం చేసిందంటే తాత్పర్యం, ఆ పదాలలోనే తాత్పర్యం ఉంది. కానీ ఒక్కసారి రేపు మళ్ళీ కొత్త వస్తుంది. పక్షి ఎగిరినప్పుడు మనం అందరం ఎగిరిపోతాం, ప్రపంచంలో కలిసిపోతాం. మన పీవీసీ మీట క్రిప్టోలకు ఆల్రెడీ కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఓపెన్ మార్కెట్ వెళ్ళినాక అప్పుడు ఎవరు ఏందో ఏం కదా అని తెలియదు. కానీ మీటింగ్ అయితే జరుగుతుంది. ఇది ఎందుకంటే రేపు ఇది బాధలున్నా కష్టాలున్నా ఈ సభకు మనం చెప్పుకుంటున్నాం, రేపు సుఖాలు కూడా చెప్పుకోవాలి. అది మాత్రం గ్రహించండి. ఎప్పుడైనా ఇదే కష్టాలు చెప్పుకున్నామా? రేపు సంతోషాలు ఆనందం వ్యక్తపరచుకోవాలి. ఆనందం వ్యక్తపరిచిన రోజు మన పాజిటివ్నెస్ పెరిచిన వద్దు, మన ఆస్తులు పెరిగినప్పుడు ఎంత ఆనందంగా ఉండొచ్చు. చిన్న చిన్న కష్టాలు సహజం, మన జీవితం, మానవ జీవితానికి ఇది సహజం. రేపు భవిష్యత్తులో మాత్రం మంచి కూడా చెప్పుకుందాం. మంచి కూడా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది, నిలబెడుతుంది. ఏదైతే పీసీ మీట ఆలోచిస్తుందో పాజిటివ్ గా తీసుకుందాం. ఎన్ని పరీక్షలు పెట్టినా మనం పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్దాం. ఏదైతే మీ యూఎస్డిటీ, మీ స్ట్రైకింగ్, మీ కనెక్టెడ్ వ్యాలెట్ కాపాడుకోండి. ఇది మాత్రం జాగ్రత్తలు చూసుకోండి. పక్కన వాళ్ళే కానీ ఇంకోళ్ళ వాళ్ళే మీటింగ్లో ఏదున్నా సలహాలు సూచనలు తీసుకోండి. చెప్తున్నారు, ప్రతి ఒక్కటి చెప్తున్నారు. ఇది మీ ట్రస్ట్ వ్యాలెట్ని, మీ కనెక్టెడ్ వ్యాలెట్ని ఈ మార్నింగ్ శంకర్ సార్ చెప్తున్నారు, ఈవినింగ్ రాజేష్ గారు చెప్తున్నారు. అలాంటి చిన్న చిన్న సలహాలు మేము చెప్తున్నాం. సిస్టాన్ని ఇప్పుడు ఇంతకుముందు రాజేష్ గారు అన్నట్టు సిస్టమ్ మీరెంతనో మేమెంత, సిస్టాన్ని మేము క్రియేట్ చేసుకోలే, సిస్టమ్ మాకు ఏమో పార్ట్నర్షిప్ ఇవ్వలే, సిస్టమ్ మా చేతిలో లేదు. అలా ఉంటే బటన్ నొక్కి అందరినీ కొట్టేసాం. కానీ ఒక ఉన్నది ఈ సభ, ఈ స్టేజ్, పీవీసీ మీటా అనేది ఒక ప్లాట్ఫారం. ఎంతో మంది బాగుపడ్డవారు ఉన్నారు, కింద పడ్డవారు ఉన్నారు. కానీ కాపాడే సూచనలు, మన ఉద్దేశం, మన ఏదైతే ఉందో సిస్టమ్ మనకి ఇస్తుందనే నమ్మకంతో మనం ఉందాం. ఏ సిస్టమ్ లేదు మార్కెట్లో, ఎటువంటి సిస్టమ్ ఇస్తారనే ఇంత భరోసా లేదు. ఎన్నో ఇవ్వట్లేదండి. అది మాత్రం నేను ఇప్పుడు చెప్పుకోలేను. ఆ కంపెనీ పేర్లు చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, ఏది చెప్పొద్దు. కానీ ఇది మాత్రం కాపాడుతానది. మీ ఆస్తి మాత్రం రెట్టింపు కాదు. మీరు ఎంత $5 ఏళ్ళకి కానీ ఇంకొక 6 ఏళ్ళకి కానీ $1, $3, $4 అయినా మీ ఆస్తి కోటీశ్వరులు. రేపు ఏలే ప్రపంచం ఏంటంటే క్రిప్టో కరెన్సీయే. ఆ క్రిప్టో కరెన్సీలో మనం ఎంత పీవీసీ మీటా అనేది, నేను పీవీసీ మీటా అని కూడా అంటాను, కానీ పీవీసీ మీటా మాత్రం పోతుంది. పోయినప్పుడు మీరు $1 అయినా నాకు ఇంతే చేయాలన్నప్పుడు తీసుకోండి. $2 దాకా రావాలన్నప్పుడు వెయిట్ చేయండి. $3 దాకా వెయిట్ చేయండి. వచ్చినప్పుడు కాపాడుకోండి ఎంతో కొద్దిగా. కానీ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్, స్ట్రైకింగ్ మాత్రం చెయ్యండి. సిస్టమ్ని ఫాలో కాండి. ఫాలో కావాలంటే సిస్టమ్ ఏం అర్థం కాకుంటే రండి, మీటింగ్ రండి. ఎవరెవరున్నారు మీటింగ్ రండి, రావండి. ఇంతకుముందు హిందీ మీటింగ్కి 544 మందిలు వచ్చారు. మనం వస్తున్నారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇందులో కూడా వస్తున్నారు. ఇంత హాఫ్ అన్ అవర్ 1 అవర్ 160, 170 మంది వచ్చారు. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా రావాలి, చెయ్యాలి. చైతన్యవంతం మనకే కావాలి. చైతన్యవంతం అయితేనే మన పీవీసీ మీటను ఎవ్వరూ లేపరు, మనమే లేపుకోవాలి, మనమే కాపాడుకోవాలి. సిస్టమ్ అయితే నేనున్నాను, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్తుంది. కాపాడుకోండి, చేసుకుందాం. ఇందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎవ్వరు వద్దు. నీ డబ్బులు నేను సేఫ్, నా నమ్మకంతో సబ్జెక్ట్ నేర్చుకున్నాను. పీవీసీ మీటా ఇస్తుంది అనే నమ్మకం దృష్టి ఒక పాజిటివ్ ఆలోచిస్తే మాత్రం మీ డబ్బులు రూపాయికి 100 రెట్లు కావడానికి ఆస్కారం 200% ఉంది. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. 100% సార్ మాటల్లో మరి చాలా అర్థం ఉంది సార్. ఎందుకంటే ఇది కూడా మనము ఎప్పుడు చెప్తున్నాను అనుకోవద్దు. సో దాంట్లో అంతరార్థం అనేది చాలా ఉంది. ఎందుకంటే నేను గ్రహిస్తాను, నాకు తెలుసు తన ఆలోచన విధానం ఏంటి అనేది అర్థమవుతుంది ఇక్కడ. సో డియర్ పార్ట్నర్స్, ఈ విధంగా మనము అంటే సార్ సభ అనే వాడు అంటే అర్థం చేసుకుంటే దాన్ని ఎంతో గొప్పగా దీన్ని ఆలోచిస్తున్నారు అనేది మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఏంటంటే చెప్పడం, వితౌట్ ఏది ఆశించకుండా చెప్పడం అంటే ఈ రోజులలో లేదు సార్, ఎక్కడ కూడా లేదు. బట్
నాకేంటి అనేది ఉంది తప్ప సో ఎక్కడ కూడా నాకేం అవసరం లేదు నేనున్నాను అనే వాళ్ళు ఎక్కడ లేరు. అందుకని చెప్పేసి సార్ ఏమంటారంటే సో ఈ సభ అంటే ఈ యొక్క మీటింగ్ ని మనము ఖచ్చితంగా మీరందరూ యూటిలైజ్ చేసుకోవాలన్న అనేది సార్ యొక్క ఇంటెన్షన్ అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అందరూ మన వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో మెయిన్ మనకు ఇక్కడ ఇందాక ఒకసారి వచ్చారు డబ్బులు ఏమంటారు కదా సార్, డబ్బులు అనేది అది బై డిఫాల్ట్. అంటే బై డిఫాల్ట్ అంటే సో డబ్బులు కావాలి అంటే ప్రింటింగ్ మెషిన్ ఉంటే సరిపోతుంది, ప్రింటింగ్ మెషిన్ అవి ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను డబ్బు అనేది బై డిఫాల్ట్ రావాలా నీకు. బై డిఫాల్ట్ అంటే ఏంటిది? సో డబ్బులకి ఏ విధంగా రావాలా అనేది మీకు తెలియాలి, మనకు తెలియాలి. అంతే తప్ప డబ్బే గురించి పనిచేస్తే కుదరదు. మనము అది ఏ విధంగా మన దగ్గరికి వస్తుంది అనేది మాత్రం మనం నేర్చుకోవాలంటే దానికి ఒక వేదిక లేకపోతే దాని మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకు చెప్పే వాళ్ళు కావాలనొచ్చు, ఏది మాట్లాడినా అంతా ఒకటే. సో మనము వినడానికి రెడీ ఉండాలి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అంటే మీరు మీ యొక్క టీం కి ఇది చాలా ఉపయోగపడుతుంది. సార్ మాటల్లో క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనకి. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో మీ అందరికి నిన్న కూడా నేను చెప్పాను ఎర్లీ బర్డ్ ఆఫర్ ని మీరు యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా అని చెప్పేసి. ఓకేనా? సో మీరు కూడా ఇక్కడ మనకి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అదర్స్ ఫార్మింగ్ కూడా మనకు అవకాశాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శివకుమార్ సార్. మనకి ఈ యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చింది. ఎందుకంటే అదర్స్ అంటే కొన్నిట్లలో పీటీపీ లేదు, పీటీపీ అంటాం, ఇక్కడ మనం అదర్స్ అంటున్నాం. ఎనివే ఏదైనా ఒకటే, అంటే మన వ్యాలిడ్ నుంచి ఇంకొకరికి చేస్తున్నాం కదా దాన్ని అదర్స్ అంటున్నాం. ఓకేనా? సో ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఇంకొక 4 నిమిషాలు టైం ఉంది కనుక ఇది కూడా మనము యూటిలైజ్ చేసుకుందాం అన్న ఆలోచనతో నేను మరి ఒకసారి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మరి అందరి ముందు చూపించినట్టు ఉంటుంది, తర్వాత చేసుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ చేస్తున్నాను. చూడండి ఇక్కడ రివార్డ్ స్టేటస్ ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, రెడీమ్ రివార్డ్. ఓకే, రెడీమ్ రివార్డ్ లోకి వెళ్ళి మనం ఇక్కడ ఈ సార్ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ సిస్టమ్ లో చూస్తే 1943 USDT అనేది ఉన్నట్టుగా చూస్తున్నాం మనం ఇక్కడ. సో నేను చూపించాను మీ అందరికి ఏ విధంగా చేసుకోవాలనేది. సో ఇక్కడ నిన్న టైం లేదు కనుక మనం చేయలేదు. సో నేను ఇక్కడ అందరికి చూపించి చేద్దాం అంటే ఏ విధంగా అనేది చెప్పినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో లైవ్ లో చేసిన ప్రయత్నం చేస్తాను. లేకపోతే నాకు చాలా టైం ఉంటుంది ఆఫీస్ లో, సో నేను చేయగలను. దెన్ ఇక్కడ మనము అదర్స్ చేస్తున్నాం కనుక ఇక్కడ సెల్ఫ్ అని చెప్తే ఇదే వ్యాలెట్ కు, బట్ అదర్ అంటే ఇక్కడ మనము ఏదైతే వేరే చేయాలనుకుంటే కనుక ఏ ఐడి నెంబర్ ఉందో ఐడి నెంబర్ ప్రెస్ చేసి ఎంత చేయాలనుకుంటున్నా చెప్పి ఇక్కడ రాసినట్టయితే 100 సబ్మిట్. ఓకే, సో ఇక్కడ మనము పిన్ ఇచ్చామంటే మరి ఫామ్ అవుతుంది. సో ఎల్లిబడికు సార్ కావాలన్నారు కనుక ఇక్కడ ఎల్లిబడి చేస్తున్నాను. ఓకేనా? చూడండి మీరు కూడా ఇక్కడ తెలుసుకున్నట్టు ఉంటుంది. బిఎన్బి వచ్చేసి మనకు 1.26 కట్ అవుతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, దానికి తెలిసిన అవసరం లేదు. ఓకే, ఇందాక సార్ ఒక వర్డ్స్ వాడారు, ఎందుకంటే మీకు వాళ్ళ కష్టం అనిపిస్తే చేయకండి, పెరిగిన తర్వాత చేసుకుని ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే బాధపడుతూ మనము లేకపోతే ఆలోచన ఉంటూ ఒక నెగిటివ్ థాట్ లో ఉండి మనం ముందుకు వెళ్ళలేం సార్. ఈ అవుట్ రైట్ ఉండాలన్నమాట. ఓకే, వి విల్ డూ, లేదంటే పక్కకి కప్పుకోవాలి, అంతే కదా సార్, ఎక్కడైనా అంతే. సో అందుకని చెప్పేసి ఆ విధంగా. సో ఇక్కడ చూడండి 100 అనేది వేరే దానికి అయిపోయింది. ఇక్కడ ఓకే చేయడం మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీ ఓకే అనేది చేయాలి. సో అలాగే వన్స్ అగైన్ ఇంకో ఐడి కూడా చేద్దాం. చూడండి 1943 ఉండే, ఇప్పుడు 1843 అయింది. సో అలాగే ఇంకొక ఐడి కూడా చేద్దాం. సో ఇంకొక ఐడి కూడా నెంబరు ఓకే. సో 144 ఓకే. సో ఇలా చేసి మనం ఇక్కడ 500 వరకు కూడా చేయొచ్చు అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకేనా రాజేష్ సార్? ఎస్ సార్. ఇక్కడ మీరు అదర్స్ కు ఫార్మింగ్ చేస్తున్నారు కదా, అవును. ఈ విధంగా కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు అనే ఇన్కమ్ సోర్స్ గురించి ఒకసారి ఇది కూడా సార్ ఇక్కడ పీటీపీ చెప్పడం మర్చిపోయాను నేను. ఇక్కడ పీటీపీ సార్, పీటీపీ అంటే ఇక్కడ మనం కూడా మనం ఇక్కడ ఇన్కమ్ సోర్స్ లేదని చెప్పి మనం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ
ఎగ్జాంపుల్ కూడా ఈ సారికి నేను చేస్తున్నాను, ఇదంతా చెప్పడం మర్చిపోయాను, బట్ 100% అది చెప్పాల్సిన అవసరం ఉంది, కరెక్ట్ మీరు అన్నట్టుగా. సో చూడండి, ఇతనికి నేను ఇక్కడ ఇది నిజం చెప్పాలంటే 200 USDT నేను అమ్ముకున్నట్లు లెక్క సార్ ఇది. అంటే వేరే వాళ్ళకి చేస్తున్నాను నేను ఇది, ఓకేనా. అతను నాకు ఫోన్ పే ద్వారానో లేకపోతే బ్యాంక్ అకౌంట్ IMPS ద్వారానో నాకు మనీ అనేది సెండ్ చేయడం జరిగింది, ఓకేనా. కనుకనే నేను ఇది అతనికి చేయగలుగుతున్నాను, ఓకేనా. సో మనం అనుకుంటాం కదా ఇక్కడ ఇన్కమ్ సోర్స్ లేదు అనేది, మనకి సోర్స్ ఉంది ఇక్కడ. బట్ ఎందుకంటే మిమ్మల్ని నేను అమ్ముకోమని చెప్పట్లేదు, బట్ ఎందుకంటే అది మీ యొక్క ఓన్ డిసిజన్, మీ యొక్క సొంత నిర్ణయం అంటాం దాన్ని, ఓకేనా. మీ యొక్క సొంత నిర్ణయం అనమాట. సో అందుకని చెప్పేసి డియర్ పార్ట్నర్స్, ఇక్కడ మీరు ఈ విధంగా కూడా మనం P2P మాధ్యమంలో, అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము PVC వాళ్ళకే ఇది చేయగలుగుతాం, అంటే ఇంటర్నల్లీ లోపల ఉన్న వాళ్ళకే. అదర్స్ మనం అదర్స్ అంటే ఎవరు, PVC మీటర్ టచ్ లేని వాళ్ళకి మనం చేయలేము అనమాట, అమ్ముకోలేము అనమాట. దాన్ని సేల్ మన భాషలో మాట్లాడుకుంటే అమ్ముకోవడం అంటారు, అమ్ముకోలేము వేరే వాళ్ళకి. అదే విత్డ్రావల్ చేసుకునే బయటకు మన కరెక్ట్ వ్యాలెట్ ఉన్నదైతే ఎవరికైనా అమ్ముకోగలుగుతాం మనం, రైట్. సో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఈ ఇన్కమ్ సోర్స్ అనేది కూడా ఉంది, బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కొద్దిగా నేనైతే దాన్ని మీకు సేల్ చేసుకోకుండా చెప్తాను, ఎందుకంటే కొంచెం ప్రైస్ అనేది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తక్కువగా ఉంది కనుక చెప్తున్నాను అట్లా, అంతే, ఓకేనా. లేకపోతే అదేం కాదు. చూడండి ఇక్కడ 200 అమ్మేశాను. సో అగైన్ ఇంకొకరిని కూడా అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నాను, చూస్తే ఇక్కడ, ఓకే. సో కంటిన్యూ, అదంతా మీకు మొత్తం ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ మీకు చూపిస్తాను, ఇది చేసేసి మీకు దేనికి అయింది అనేది కూడా మీకు చూపిస్తాను, మీకు టైంని బట్టి అర్థం అవుతుంది అన్ని, ఓకే. 83. సో ఇక్కడ మీ ఎదురుగా 300, అంటే ఈ 300 మనం సేల్ చేయగలిగాము అంటే మనం ఆల్రెడీ చేసుకొని ఉన్నాము, చేసి ఉన్నాము, వచ్చి నిలబడింది కనుక మనము చేయగలుగుతున్నాం. లేకపోతే ఏముంటుంది సార్, నేను ఒక వాల్యూ చూపించాను, 133 ఉన్నది, అందులో ఇక్కడ 2000 వరకు ఉంది దగ్గర ఈ సార్ దగ్గర, కనుక మనము సేల్ చేసుకోగలుగుతున్నాము. సో ఇది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేను సేల్ చేయట్లేదు, బట్ అదర్స్ చేస్తున్నాను. అంటే మనము ప్రైస్ మంచిగా ఉన్నప్పుడు ఇలా సేల్ చేసినప్పుడు బెనిఫిట్ ఎవరికి సార్, ఇప్పుడు చేసుకున్న వాళ్ళకే బెనిఫిట్ కదా. సో ఎవరైతే డల్నెస్ గా ఉంటారో, నెగిటివ్ గా ఉంటారో, ఆ థాట్నెస్ ఉండదో, సో వాళ్ళకి మాత్రము మరి బెనిఫిట్ ఉండదు. ఎప్పుడు కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచించకండి. చూడండి ఇక్కడ ముగ్గురికి చేస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మీ ఎదురుగానే ఇప్పుడే 1731, 1729, 1728, అంటే 1 ఒక్కొక్క మినిట్ లో మూడింటికి మనం చేయగలిగాం, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్ వ్యాలెట్ చూపిస్తాను, కింద 2 వ్యాలెట్ కాకుండా మెయిన్ వ్యాలెట్ కు మరి అయిందా లేదా అనేది చూద్దాం. మనం ఈ వ్యాలెట్ నుంచి మనం చేయగలిగాము, చేసాము. సో అది పూర్తిగా ఒకసారి చూస్తే టైం కూడా అయిపోతుంది, ఆల్రెడీ టైం అయింది, బట్ 2 minutes లో అయిపోతుంది, ఓకే. సో మన మీటింగ్ అనేది 9:40కి స్టార్ట్ అయ్యి 11కి క్లోజ్ అవుతుంది, అందరికి తెలిసిన విషయం. సార్ కొత్త వాళ్ళ గురించి నేను అప్పుడప్పుడు మెన్షన్ చేస్తాను టైం, అంతే, ఇలా చెప్తా ఉంటాను అనమాట, ఓకే. సో 9:40కి స్టార్ట్ అవుతుంది, 11కి ఎండ్ అవుతుంది. 11 ఎగ్జాక్ట్లీ ఎండ్ చేసుకోవాల్సింది మనం, బట్ ఎప్పుడన్నా అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే ఇక దానికి 1 hour, 2 hour, 3 hour ఎంతైనా అవుతుంది, దాని గురించి టెన్షన్ లేదు. బట్ నార్మల్ టైంలో మనం ఖచ్చితంగా గా 11కి మనం క్లోజ్ చేసుకోవాలి సార్, ఓకేనా. అందుకని అందరి టైంలో మనం తీసుకోకూడదు, అందుకని. సో ఇది మాత్రం ఉండండి సార్, ఇది ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ కనుక మీకు ఉండండి, ఓకే. సో ఎప్పుడైనా ఓకే చేశాను, కనెక్ట్ చేస్తాను, మర్చిపోయాను. సో ఇప్పుడు మీ ఎదురుగా ఏంటంటే చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ 300 USDT మనం సేల్ చేసుకున్నట్టే లెక్క. ఈ విధంగా మనం సేల్ చేసుకోవచ్చు మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు. అంటే అంతా సేల్ చేసుకోకూడదు కదా, 25% మీకు చెప్తుంటాను ఎప్పుడైనా. ఇంతకుముందు మీకు మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకుని అప్పుడు ఆ 3 రోజులు వాడాను, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. చెప్పాను మీకు ఆల్రెడీ, బిగినింగ్ లో ఎవరైతే లేరో, మీటింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే లేరో వాళ్ళ గురించి చెప్తున్నాను. నాకే కొంతమంది 96 అంటే PVC మెటాలో లాభం పొంది, USDT లాభం పొంది నాకే సేల్ చేశారు. 320, 126, 98 ముగ్గురు సార్లు సేల్ చేశారు, వాళ్ళ పేరు చెప్పను, ఓకేనా. ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. సో ఈ విధంగా మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. అది పెరగాలి, $2 ఎప్పుడైతుంది, $1 ఎప్పుడైతుంది, $5 ఎప్పుడైతే చూసుకుంటారో మీరు వెయిట్ చేసే బదులుగా ఈ విధంగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఓకేనా. ఇక ఈ విషయం కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ అయినా కూడా సో చేసుకోవాల్సి వస్తుంది సార్ అలాగా, ఎందుకంటే బిట్వీన్ మనకు మనీ అనేది అవసరం పడుతుంది కనుక, ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ ఐడికి చేయడం జరిగింది, చూపిస్తాను మీకు, ఓకే. సో రిఫరల్ ఫార్మింగ్ క్లిక్ చేశాను.
ఎగ్జిక్యూటివ్. సిస్టమే చెప్పింది సార్ చేసుకోమని. ఎస్ సార్. సో చూడండి సార్, ఇక్కడ మీరు ఇదిగో ఇప్పుడు మీకు టైం చూపించాను. 17:28 కు 17:29 కు లైవ్ లో ఇప్పుడే చేశాను కదా. చూడండి ఈసారికి 100 మనం చేసాం. చేసి ఈ ఒరిజినల్ దానికి కూడా మనము చేసాం. అందుకే ఇక లేకపోతే ఇక్కడ మనకి ఎలిజిబుల్ వచ్చి నిలబడుతుంది, ఈ ప్లేస్ లో నిలబడుతుంది. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం కనుక కనబడదు. సో అది కనబడాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ ఉంది, మళ్ళీ క్లిక్ చేసి ఇది ఓన్. సో ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్ లో చూడండి 17:31 కి మనము 100 కి కింద 200 చేసాం కనుక డే 1 కి అంటే డైలీ ఎవ్రీడే రేపటి నుంచి వెళ్ళి 0.70 అనేది ఎర్లీ బర్డ్ కు, నార్మల్ గా 0.20 అంటే టోటల్ 0.90 అనేది సార్ ఎలిజిబుల్ అయ్యారు. చూసారా, ఈ విధంగా కూడా మనము పీటీపీ మాధ్యమంలో అంటే పీటీపీ ద్వారా అంటే పర్సన్ టు పర్సన్ ఇప్పుడు ఇక్కడ సో మనము ఎర్లీ బర్డ్ ఆఫర్ కి సారు ఎలిజిబుల్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది సార్ మీకు మరి ఈరోజు సెషన్ కూడా మీకు కొన్ని సరే ఈరోజు టైం అయిపోయింది. మళ్ళీ కూడా కొన్ని సెక్యూరిటీ విషయాలు చెప్దామని నేను మాట ఇచ్చాను మీకు. సో దాన్ని రేపు నేను మళ్ళీ మీకు పోస్ట్పోన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు నేను ఆల్రెడీ సెక్యూరిటీ విషయాలు కొన్ని చెప్పడం అయితే జరిగింది. సో మీరు మనకు మనమే మెయిన్ సెక్యూరిటీ. ఇక రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నేను నా తప్పిదం జరిగింది అంటే ఆ తప్పిదానికి మరి ఏమంటుంది దాన్ని శిక్ష నీకే. నీ మనీ పోయింది, నీ అసెట్ మిస్ అయింది, లేకపోతే నీ హ్యాక్ అయింది, అదైంది ఇదైంది అంటే దానికి కారణం నువ్వంటే నువ్వే. అర్థమేంటి దాని అర్థం అంటే తెలుసుకోకపోవడం, నేర్చుకోలేవు అంటే తప్పు చేసావు అని అర్థం. తప్పు చేసావు అంటే దాని శిక్ష ఎవరు అనుభవించాలా, తీసుకున్న వాళ్ళని మనం ఏమనడానికి లేదు. ఓకేనా. సో నీకు నువ్వే భరోసా, నీకు నువ్వే ఆలోచన, అన్నిటికీ నువ్వే కర్త కర్మ క్రియ, అన్నిటికీ నువ్వే. సో నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చేసాను, కొన్ని సెక్యూరిటీ పరంగా ఎలా ఉండాలని చెప్పాను. మళ్ళీ కూడా రేపు డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, అందరికీ నమస్తే. ఇప్పటివరకు వచ్చిన వాళ్ళకి అండ్ షేర్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ ఆల్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరూ జై పీయూష్ మేట ఎవరని చెప్పి ఒక మనస్ఫూర్తిగా చెప్పుకొని సో క్లోజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీసీ మేట. పీవీసీ థ్యాంక్ యూ రాజేష్ సార్. చూసారా వాళ్ళ పీవీసీ వాళ్ళు కనీసం ఫైనల్ మీటింగ్ అయిపోయిందని కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ టైంలో అన్మ్యూట్ చేసుకోవాలి, లేదా టైం టచ్ చేయాలి, మీకు మనం కూడా ఇస్తాం చెప్పి మనము చేసుకోవాలి. లేకపోతే అనవసరంగా మాకు ఇలా అనిపించకూడదు, అరే మేము అనవసరంగా మనం మీటింగ్ చేస్తున్నామా అని మాకు అనిపించకూడదు. అలా ఉండాలి సార్. మీ యొక్క మాట మాకేంటంటే మళ్ళీ ఒక్కొక్కరు అన్నారు అంటే ఒక నెల మాకు బూస్ట్ అంటే మీరు 10 మంది అన్నారంటే 10 నెలల బూస్ట్ కూడా వచ్చిస్తాను అనమాట అట్లా. సో అందరూ కూడా మాకు బూస్ట్ రావాలంటే మీరందరూ కూడా ఎస్ సార్ మేము వింటున్నాం, మేము తెలుసుకుంటున్నామని అంటే కనుక మాకు ఏమవుతుంది అంటే మీరు ఒక్క మాట మాట్లాడితే మాకు 10 నెలల ఒక్కొక్కరి ద్వారా నెల బూస్టింగ్ వస్తుంది. అంటే మీరు ఆలోచించుకోండి, ఇక మాకు ఒక్కొక్కసారి మీరు అందరూ మాట్లాడుతున్నారంటే మాకు ఎంత బూస్టింగ్ రావాలా అట్లా. సో థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ థ్యాంక్ యూ సార్. ఇది జై పీవీసీ మేట. ఇది మాకు అంటే మేము ముందుకు వెళ్ళాలంటే మాకు కూడా భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్. మనందరమే ఇట్లా భరోసాగా మనందరం కలిసి కట్టుగా కమ్యూనిటీగా మనం వెళ్దాం అట్లా అనమాట. Yes, thank you. Sir, Rajesh sir. Thank you, sir. Thank you. Peace bet never end. Thank you, sir. Rajesh sir. Thank you. Peace meta. Jai Kuwait meeting, sir. Yes. Thank you, sir. Thank you very much. ఎవ్వరు నారాజ్ అవ్వద్దు. అందరికి భరోసాతో ఉండండి. నో ప్రాబ్లం సార్, ఏమైనా నో ప్రాబ్లం. సో ఎవ్రీడే మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. ఎక్కడ ఏ సార్ మాట్లాడినా అందులో నుంచి వెళ్ళి ఏం తీసుకుందామన్న ఆలోచనతో ఉండండి సార్. మీకు అంటే అందులో నుంచి వెళ్ళి
ఏం మాటలు మనకు మంచిగా దొరుకుతుంది, మనకు తెలుసుకోవడానికి, మనం ముందుకెళ్ళడానికి అనే ఒక ఆలోచనతో మీరు విన్నారు అంటే ఖచ్చితంగా మనందరికీ మంచి మంచి విషయాలు దొరుకుతాయి. మనకు ఖచ్చితంగా గెయిన్ నాలెడ్జ్ ఫస్ట్, బై డిఫాల్ట్ మనీ. ఓకేనా? సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆల్ ఎవరిబడి. జై పీస్ మేడం. ఎస్, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ 9:40 నిమిషాలకి మీట్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలా మన కుమారి మేడం, చప్పుడు మేడం ఏదో అన్నారు కానీ మాకు వినబడలేదు. మళ్ళీ చెప్పండి మేడం. మీ మాట విని క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. అన్మ్యూట్ అయ్యారు కానీ మాట రావట్లేదు. ఓకే, ఎనివే మరి మేడం దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. జై పీస్ మేడం.